I just take 2 minutes. మీరందరూ abundance, if possible, your volume increase చేయండి అంటున్నారు. వాల్యూమ్ స్లోగా వస్తుందండి. వాల్యూమ్ మెజారిటీకి బాగుంది, దెన్ ఇట్ ఈస్ గుడ్. ఒకరిద్దరికి అవుతుందంటే మీ సైడ్ కొంచెం కనెక్షన్ అది ప్రాబ్లం ఉండొచ్చు. సో మెజారిటీ సేయింగ్ వాల్యూమ్ ఈస్ గుడ్, రైట్? సో ఒకరిద్దరికి ఉంటుందండి, దాన్ని ఏం చేయలేము. డోంట్ వరీ అబౌట్ దట్. ట్రై టు మేనేజ్, రైట్? ఎస్, సూపర్ అండి. సో బిఫోర్ జస్ట్ ఐ విల్ గివ్ వన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై లైఫ్, రైట్? చాలా మందికి నేను తెలియచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. సో ఎనీవన్ హూ డజంట్ నో ఆది, టైప్ మేబీ రైజ్ యువర్ హ్యాండ్స్. ఆది అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్వైట్ పాసిబుల్, నథింగ్ ఇక్కడ, డోంట్ వరీ, రైట్? సో ఆది అంటే ఏంటి, అందరూ వింటున్నారా? సో ఆది అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరా? ఆబ్వియస్గా తెలియని వాళ్ళు చాలామంది ఉండాలి. ఎస్, రైట్. రమేష్ గారికి తెలియదు, సూపర్ గుడ్, రైట్? ఎస్. ఇంకా ఇస్ దిస్ డేటా కరెక్ట్? నోట్ వాళ్ళు ఎవరు లేరు కదా? నేను దేనికి ఆన్సర్ చేయండి సార్. మీరందరూ నా మాట వింటున్నారు, నాకు ఆన్సర్ చేస్తున్నారు. ఎస్, ఇద్దరు నాగేష్ గారికి, డోంట్ వరీ సార్, థ్యాంక్ యూ. సో ఇద్దరికి తెలియదు. ఇఫ్ దిస్ డేటా ఈస్ కరెక్ట్, థ్యాంక్ యూ సార్. హ్యాండ్స్ డౌన్ చేయండి. వెరీ గుడ్, వెల్కమ్ నాగేష్ గారు అండ్ రమేష్ గారు. మేబీ దే మై ఫస్ట్ టైం, రైట్? సో అనదర్ థింగ్, హూ కేమ్ ఫస్ట్ టైం టు మై సెషన్? ఫస్ట్ టైం ఎవరు వచ్చారు? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. సార్ ఇప్పటివరకు మీ సెషన్ వినలేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ సెషన్ అనేవాళ్ళు ఎవరు ఉంటే టైప్ చేయండి, రైట్? సో మీ అని టైప్ చేస్తున్నారు చాలామంది. జగన్ గారు, ఎస్, అమేజింగ్ అండి, అమేజింగ్ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఫస్ట్ టైం చాలామంది ఉన్నారు. అందరికీ ఒకసారి క్లాప్ చేసి వెల్కమ్ చేయండి. సూపర్, దెర్ ఆర్ సో మెనీ న్యూ పీపుల్. మన సెషన్ అంటే నేను చెప్పింది ఏ సెషన్ వినకుండా ఇక్కడికి వచ్చారు. దెర్ మే బి సమ్ మీన్స్ దిస్ అ ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ డే ఫర్ దెమ్, రైట్? సూపర్ అండి, చాలామంది మేబీ ఒక 20-25 మెంబర్స్ చెప్పారు. ఎస్, అమేజింగ్ అండి. ఐ వెల్కమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. దిస్ ఈస్ ద gift I can give to all of you. Being here is a gift in your life, that much I can say, right? So welcome all of you, and I will take 1 minute. So చాలా మంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమనుకుంటున్నారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్? మీకంతా ఏదో ఒకటి ఉండొచ్చు కదా. మీరేమనుకున్నారు? టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఎస్, బీ ఓపెన్, ఫ్రెండ్లీ, బికాస్ చాలా మంది ఉన్నారు కాబట్టి మాట్లాడలేము. యూ కీప్ టైపింగ్, ఐ కెన్ అండర్స్టాండ్. మీదంతా నాకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో ఒకసారి మాట్లాడుకుందాం. ఎస్, వాట్ యూ థింక్ దట్ యూ బికమ్. ఎస్, దృఢ సంకల్పం. ఎస్, మనం అనుకున్నది జరుగుతుంది. ఎస్, అట్రాక్టింగ్ వాట్ యూ ఆస్పైర్, లైక్ అట్రాక్ట్స్ లైక్. సూపర్ అండి. మేనిఫెస్టింగ్ సంథింగ్. ఎస్, మైండ్తో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎస్, అట్రాక్టింగ్ పాజిటివ్ సెట్స్. అమేజింగ్, క్లాప్ చేయండి అందరూ. సూపర్ గుడ్, అందరు చదువుతున్నారు. మేనిఫెస్టింగ్ వాట్ వీ వాంట్, థాట్స్ బికమ్ థింగ్స్, అవర్ థాట్స్ కెన్ క్రియేట్ వాట్ వీ థింక్, వీ గెట్ ద సేమ్. మన ఆలోచన వాస్తవ రూపం, బిలీఫ్, బికమ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ఎస్, ఫోకస్ ఆన్ గోల్స్. అమేజింగ్ అండి, అమేజింగ్. మేబీ ఆల్ ద ఆన్సర్స్ ఆర్ రైట్, మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆర్ రైట్. మేనిఫెస్టింగ్ త్రూ ఎనర్జీ. అమేజింగ్ అండి. సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఐ హర్డ్ వన్ వర్డ్, ఎనర్జీ. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం వీఆర్ టాకింగ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ఎనర్జీ, రైట్? ఎస్, యద్భావం తద్భవతి. సూపర్. వాట్ యు ఆర్ ఇన్సైడ్, దట్ ఈస్ అవుట్ సైడ్. ఎస్, థాట్స్ బికమ్ థింగ్స్. మిస్టరీ. వావ్. ఎస్, it is mystery also. If you can't understand, it is mystery, right? Become positive, right? Change the mindset. Amazing, and thank you. Love you all. Thank you so much. This is maybe the summary of everything what we are going to discuss. Next ఒక 7 daysలో మనం తెలుసుకోబోయే ఎన్నో విషయాలకి మేబీ సమ్మరీ ఇంతే ఉంటుంది. యూఆర్ ఆల్ రైట్.
I will share my story in 1 minute, then we talk about the subject. My story, I just born in a small village in Prakasham district, Gidalur, in 1980. Very middle family, right? సో మనందరం అనుకుంటాం జీవితంలో ఎలానో మొదలవుతుంది. మనకైతే మన బ్రాటప్, మన సంగతులు, మన పరిస్థితి, మన లైఫ్ ఏది మన చేతిలో ఉండదు. అమ్మ నాన్న ఏదో చెప్తారు, ఏదో చేస్తాం, తర్వాత ఏదో అవుతుంది, తర్వాత మ్యారేజ్ వచ్చినప్పుడు ఏదో చెప్తారు, మనకు తెలిసి తెలియకుండా పిల్లలు అవుతారు, తర్వాత ఒక మిడిల్ ఏజ్ క్రైసిస్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇట్లా ఉంటే బాగుండేది, అట్లా ఉంటే బాగుండేది, ఇది ఎందుకు జరగట్లేదు, అట్లా జరిగితే బాగుండేది కదా, నాకే ఎందుకు జరుగుతూ ఉంది, రైట్? ఆల్ దిస్ డ్రామా గోస్ ఆన్ అండ్ సంబడి విల్ కాంకర్. ఓకే, ఏదేం చేసినా దాన్ని దృఢంగా తీసుకొని ముందుకెళ్తాం. కొంతమంది ఈ జర్నీలో సఫర్ అవుతాం. దిస్ ఈజ్ వాట్ జర్నీ, దట్స్ ఇట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, లైఫ్ ఈజ్ ఎ జర్నీ. సో అది ఎలా ఉందో అలా ఉంది, రైట్? బట్ ఫస్ట్ నా లైఫ్ తర్వాత అలా జరుగుతుంది. దెన్ ఐ జాయిన్డ్ ఇన్ 2005. నా ఎంఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ జాయిన్డ్ ఇన్ ముంబై. ముంబైలో ఆల్కెమ్ ఫార్మా అనే కంపెనీలో ఐ జాయిన్డ్ యాజ్ ఎ రీసెర్చ్ సైంటిస్ట్. అప్పుడే ఎంఫామ్ కంప్లీట్ అయిపోయి ఎంఫామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అది కూడా తెలియదు కరెక్ట్గా. ఆ ఉద్యోగం చేయాలని తెలుసు, ఆ ఉద్యోగం ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఏం కంపెనీస్ ఉంటాయి, అది కూడా మనకు తెలియదు. వీఆర్ వెరీ పూర్ ఇన్ సీయింగ్ ద యూనివర్స్. ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. అప్పుడు ప్రపంచం తెలియదు, స్కూల్కి వెళ్ళాను, చదువుకున్నాం, అంతే. సో తర్వాత ఏమవుతుంది తెలియదు, రైట్? ఉద్యోగం చేయాలి, బాగుండాలి, ఒక చిన్న కాన్సెప్ట్. దెన్ ఇట్ పాస్ట్ 22 years by now, but one magic happened in my life in 2020. That is here I connected to impact, right? సో అప్పటి వరకు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఐ నెవర్ సీన్ మై ఈవినింగ్స్. నేను సాయంత్రం చూసిన రోజులు నాకు గుర్తులేవు. ఐ విల్ గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8 o'clock, 9 o'clock. ఐ కమ్ క్లోజ్ 9 to 9:30 or 8, 8:30 or 7:30 సంథింగ్. డార్క్ నైట్ ఐ డ్రైవ్ అండ్ కమ్ టు హౌస్ అండ్ మేబీ ఒక 1 hour అలా ఇలా పిల్లలతో ఇంట్లో ఆడుకోవడం, మళ్ళీ ఏదైనా పని ఉంటే చేసుకోవడం, పడుకోవడం. దట్ వాజ్ మై లైఫ్. ఇట్ వాజ్ నాట్ స్మాల్, ఇట్ ఈస్ వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. బట్ దట్ ఈస్ అ డీప్ డిజైర్ ఇన్సైడ్ మీ. I should do something. This is not my ability. That was a deep desire. ఓకే, నా ఆఫీస్లో నేను పని చేస్తున్నాను, ఏదో డెవలప్ చేస్తున్నాను. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఎ సైంటిఫిక్ ఫీల్డ్ బికాస్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. ప్రతిరోజు ఛాలెంజ్, నాట్ ద రొటీన్ లైక్ ఎ కండక్టర్. ప్రతిరోజు వెళ్ళామా ఏదో కండక్ట్ చేసామా, లేదా డ్రైవింగ్ పొద్దున వెళ్ళామా బస్ తీసుకున్నా డ్రైవ్. ఇట్ ఈస్ నాట్ ఎ రొటీన్. సైంటిఫిక్ వరల్డ్ ఈస్ లైక్ అన్నోన్. సో వీ వాంట్ టు డూ సంథింగ్, వీ డోంట్ నో హౌ టు డూ ఇట్. ప్రతిరోజు వెళ్ళాలి, ల్యాబ్లోకి వెళ్ళాలి, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాని అవుట్కమ్ చూడాలి. దెన్ ఇట్ ఆల్ ఫైనాన్షియల్ బిజినెస్. అది మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్, టెన్షన్, ప్రయారిటీస్, సో మచ్ ఆఫ్ ఫాలో. దిస్ ఈస్ అవర్ రొటీన్. సో అండ్ వీఆర్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. ఐ వాజ్ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ 14 years in Dr. Reddy's. So very corporate culture and morning to evening goals, target, all these things happening. But in 2020 first time I was personally passing through some conflict, personal problems in my life. Fortunately, unfortunately, I connected to impact. So దాంట్లో ట్రైన్ ద ట్రైనర్ అయిపోయింది. దెన్ సెకండ్ ప్రోగ్రామ్ ఐ డిడ్ త్రూ నరేంద్ర సార్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. I did law of attraction in 2020. And this is the first batch I am teaching law of attraction. So I took 5 years to teach this subject, right? There is something deep inside me. Then I connected to NLP, right? So NLP I learned in 2020 only. After law of attraction, train the trainer. Then I learned NLP. NLP I learned, I teach on the same month. నేను ఏ నెలలో అయితే ఎన్ఎల్పి నేర్చుకున్నానో ఆ నెలలో ఎన్ఎల్పి టీచ్ చేశాను. మై జర్నీ యాజ్ ఎ కో ట్రైనర్ అలాంగ్ విత్ నరేంద్ర సార్ స్టార్టెడ్ ఆన్ ద సేమ్ డే.
same month per se. Because that 1 month had changed me completely, my deep inside. So then I thought, and the people always share, yes sir, మీరు చాలా బాగుంది, మేము I could able to relieve. Then I thought, okay, this is helping to the people, maybe I can teach. I don't know NLP too much. I learned NLP completely maybe in 2022. So I took 2 years to learn NLP. But నాకు ఏదైతే కొద్దిపాటి తెలుసో అది I am keep teaching. From the month I learned a little bit of NLP. After that, I did complete my coach from International Board SNLP for 2 years. Then I started completely teaching NLP. But LOA start చేయాలి అంటే LOA somehow యూనివర్స్లో డిఫరెంట్గా ప్రజెంట్ అయింది. ఎస్, అప్పటికి నాకు ఐ హర్డ్ లా ఆఫ్ అట్రాక్షన్, బట్ ఐ ఆల్సో హ్యావ్ కాంట్రడిక్టరీ థింగ్స్ సీయింగ్ ఎవ్రీవేర్, రైట్? మీరు ఏదో యాలుకలు పెట్టుకోండి, జోబులో డబ్బులు వచ్చేస్తాయి. యా, దిండు కింద ఏదైనా పెట్టుకోండి, ఏదో అయిపోతుంది. పొద్దున్నే లేకుండా ఏదో చదవండి, ఏదో అయిపోతుంది, రైట్? లేకుంటే పొద్దున్నే లేసి కొద్దిసేపు విజువలైజ్ చేయండి, ఏదో అయిపోతుంది. దిస్ వాజ్ హౌ లా ఆఫ్ అట్రాక్షన్ ఈస్ బీన్ ప్రెజెంటెడ్. And most of the things will not happen like this, right? But law of attraction leda ante, law of attraction dwara on the other side I am seeing great people who change the life of themselves and the universe. Konni millions of people life will marchina great people unnaru, they are saying law of attraction is working. But I am seeing the people, coaches in India, and how they are teaching LOA and what they are climbing and how they are using. So this was a lot of dilemma for me. Okay, so then I thought, okay, let me experience little more, understand how the things happen. Let me create something what I cannot even believe in my life. So then what I created in my life in last 5 years, I will show you. Okay, this is my journey. This is me. What I created in my life in the last 5 years. This is my house at my village. This is I created. Even I don't know I can create this house in my lifetime. Okay, so I don't know this, but I created it. Happened to me, right? So I don't have big desires. It came just like that, right? So this is how professionally I have been moved in my journey, from earning 350 rupees per day in 2005 to earning 50,000 rupees per day in 2026. This is what I created in my life. And more than anything, what I am more happy, these are all not my space, it came to me. I'm not fond of all these things. But what is most fond of me, what I desire and aspire, what I love, and what I need, what I want is only one thing. Yes? అది వస్తుందా రాదా, ఎలా రావాలి, ఎలా చేసుకోవాలి. We started our journey very fresh. We don't know anything. Okay? So as I said, I am in the corporate sector. I passed through a lot of stress, anxiety, and doing a lot of high profile jobs, meeting CEOs and very big people. So this was me sometime back, 4 years, stress, anxiety, fear. And now today, even I am doing maybe 100 times more job responsibilities professionally. Internally, I am always cool. Nobody see me today. I was stressed, or I was anxious, I was pressure, I was depressed or something. Nobody can see to me today. This is what I created. Okay, so now I thought, whatever has happened in my life is quite possible to be happen to anybody. Anybody is eligible to make this happen in their life. It's very simple and it's very classical, very scientific, reproducible, right? So if you follow certain rules,
This comes to you by chasing. No need for you to chase it. It will chase you. ఎస్, మనందరం మనకి ఏదో కావాలని పరిగెత్తుతున్నాం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకోటి ఏదో. బట్ నౌ దిస్ ఇస్, ఇఫ్ యూ లెర్న్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్, యాజ్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ సైన్స్, ఐ డూ లాట్ ఆఫ్ scientific work. For us, most important is reproducibility. Reproducibility means when I produce anything, it's mimic and copy the same. Anytime I produce, suppose I produce a tablet today in India, tomorrow somebody want to produce the same thing, I give some formula, some process, they has to produce the same thing. Same thing means same thing. As it is a medicine, 300 mg, even 1 mg is not acceptable. 301 is not good, 299 is not good. 300 means 300, right? If I say there is metformin 100 mg, it has to be metformin 100 mg, not 99, not 101. So as well in the medical field, reproducibility for us is highest than any other field. So I'm talking about that reproducibility. If you learn the science, you get it exactly what I'm getting in my life, maybe bigger than this or bigger than what you think. Not to compare with someone. This is the science we are talking about. How could we make this happen? Is this interesting? Type I in the chat box. So then I feel I deserve to teach it. First of all, there should be a deservedness to say something to others. What I achieved so that I can teach to others. I can mentor others. Right? So this is how this day I taken a decision to spread this knowledge and give pure science, not like what you are seeing in the market, what you are listening in the TVs or the YouTube channels or the media. So how much they know and what they are doing, we don't know. But now you are so fortunate to get this science coming to your feet in the pure scientific form, right? So are you all excited? Type in the chat box. This is what I am giving to all of you. Right. Super. So if we want to talk law of attraction, we have to talk one person name. Okay, we are all heard something like మీరందరూ రోండా బర్న్, ఎంతమందికి తెలుసు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. రోండా బర్న్, చాలా మందికి రోండా బర్న్ తెలుసు. ఎస్, మీరందరూ వినింటారు, చూసింటారు. షీ రిటన్ ఎ క్లాసికల్ బుక్. వాట్ ఈస్ దట్ బుక్? ఎస్, రమేష్ గారు, అమేజింగ్ సార్, థ్యాంక్ యూ. సీక్రెట్, ఎస్, అమేజింగ్. Yes, and there is a movie also. What is the movie? Yeah, తెలియకుండా నష్టం లేదండి, don't worry. Nothing to tense, nothing to. Yes, this is the like you. Maybe it is a first day for you, like it is happened 2020 for me. So I also don't know anything before 2020. Yes, it will be comfort to all in Telugu language. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నానా? ఇంగ్లీష్ ఎక్కువ వస్తుందా? అర్థమవుతుంది కదా? అందరికి అర్థమవుతుందా? టైప్ సీ ఇన్ ద చాట్ బాక్స్. కొంచెం ఇంగ్లీష్ వస్తుందండి, బికాస్ ఇక దాన్ని మనం ఏం చేయలేం. ఎస్, ఇంకా అది పూర్తి తెలుగులో మాట్లాడితే మీరు వినలేరు, అది కొద్ది కష్టంగా ఉంటుంది. యా, ఇప్పుడు మనం తెలుగు పీపుల్ అయిపోయి తెలుగు మాట్లాడడానికి కష్టపడే పరిస్థితి వచ్చింది. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు గివ్ ఇన్ తెలుగు ఓన్లీ. యా, రైట్. సో సీక్రెట్ బుక్ రాశారు, సీక్రెట్ మూవీ తీశారు. అందులో ప్రపంచంలో ఎవరు ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ వాడి వాళ్ళ డ్రీమ్స్ని క్రియేట్ చేసుకోగలిగారు, డ్రీమ్ లైఫ్ నివసిస్తున్నారు అనేది క్లాసికల్గా షీ గివెన్ మేబీ క్లోజ్ టు 100 people పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ వాడారు, ఎలా క్రియేట్ చేసుకున్నారు అనేది చాలా స్పష్టంగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసింది. బట్ అవుట్ ఆఫ్ ఆల్ దట్, ప్రతిరోజు ఈ 7 days మనకు ఒక ఫార్మెట్ ఉంటుంది. ఈ ఫార్మెట్లోనే మనం డిస్కస్ చేస్తాం. ఐ విల్ ప్రెజెంట్ యూ 1 great person టుడే. ఈ 7 రోజుల్లో ఒక 7 great people మనకు వాళ్ళ లైఫ్ని ప్రజెంట్ చేస్తారు. విల్ టాక్ టుడే వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ who implemented law of attraction
అండ్ క్రియేటెడ్ ద లైఫ్. అండ్ అంటే అన్నం తినడానికి లేకపోతే ఉండడానికి లేని స్థాయి నుంచి మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించి ఆ సైన్స్ని కొన్ని లక్షల మందికి నేర్పించి చాలా మందిని మిలియనీర్స్ అండ్ బిలియనీర్స్కి మార్చిన పర్సన్ just by law of attraction, not by other means, just by law of attraction. He is the Jack Canfield. Type in the chat box. Jack Canfield. Jack Canfield is the person. Roundabout Rasaru Pustakali in okay. And in that movie, you may heard this voice of Jack Canfield and all his creation by applying law of attraction. Okay. సో కాకపోతే ఏంటంటే ఈయన చాలా దాన్ని ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు గంప సార్ ఉన్నారండి. గంప సార్ చాలా నేర్చుకున్నాడు. నేర్పించాల్సిన అవసరం ఏంటి అందరికీ? నేనున్నాను, చాలా నేర్చుకున్నాను. నేర్పించాల్సిన అవసరం ఏంటి? రైట్? బికాస్ నేర్చుకోవడం చాలా ప్రయాసతో కూడింది. అది ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అంత ఈజీగా రాదు. జాక్ క్యాన్ఫీల్డ్ ఆయన నేర్చుకోవడమే కాకుండా చాలా మందికి నేర్పించి వాళ్ళందరినీ తర్వాత కాలంలో ఈరోజు ఎవరైనా గురువు ఆఫ్ ట్రైనింగ్ అంటే వీ కాల్ జాక్ క్యాన్ఫీల్డ్. ఈరోజు కార్పొరేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అంతా ఇన్ఫ్లుయెన్స్డ్ బై జాక్ క్యాన్ఫీల్డ్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సో అలాంటి పర్సన్ లా ఆఫ్ అట్రాక్షన్ని గురించి ఏం చెప్పాడు ఇప్పుడు చూద్దాం. జస్ట్ వీ సీ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రమ్ హీస్ వాయిస్. ఆయన ఎలా సాధించాడు, ఆయన ఏం చేశాడు, ఎలా క్రియేట్ చేశాడు, ఎలా మారాడు, ఎలాంటి స్థితిలోంచి ఎలాంటి స్థితికి మారాడు. ఎస్, విల్ touch and see from Jack Canfield. Then we'll actually go to the topic. How could we create it? Yeah, మనం ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. But before that, we see Jack Canfield's voice. So that చూడండి. तय कीजिए आप क्या चाहते हैं. यकीन कीजिए कि आप उसे पा सकते हैं. आप उसके हकदार हैं और ये भी कि ये मुमकिन है. और फिर हर रोज कई मिनटों तक अपनी आंखें बंद करके जो आप चाहते हैं उसका तसव्वुर कीजिए और महसूस कीजिए कि आप उसे पा चुके हैं. फिर जिसके लिए आप एहसानमंद हैं उस पर ध्यान लगाइए. उसका तहे दिल से शुक्रिया अदा कीजिए. फिर रोजमर्रा के काम में लग जाइए और उसे सृष्टि पर छोड़ दीजिए. भरोसा रखिए कि सृष्टि अवश्य उसे साकार करेगी. ये रहस्य यकीनन मेरे लिए एक बदलाव का जरिया है, क्योंकि मेरे डैड एक नेगेटिव इंसान थे. उन्हें लगता था रईस लोग बुरे होते हैं, लोगों का खून चूसते हैं, उन्हें सताते हैं, या जो भी पैसे वाला है उसने जरूर किसी को धोखा दिया होगा. तो पैसे के मामले में मेरी एक राय बन गई थी कि अगर आपके पास ये है तो ये आपको बुरा बना देगा. डैड हमेशा कहते कि पैसा पेड़ पर नहीं उगता, और उनकी फेवरेट लाइन थी, तुम्हें मैं अरबपति दिखाई देता हूँ क्या? तो मैं यही मानता था कि जिंदगी मुश्किल होती है, बड़ी मेहनत करनी पड़ती है. लेकिन जब मैं डब्ल्यू क्लेमेंट स्टोन से मिला तो मेरी सोच, मेरी जिंदगी जैसे बदल गई. इंसान का दिमाग जो भी विचार कर ले उसे पा सकता है. स्टोन के साथ था तब उन्होंने कहा था, तुम अपने लिए अपनी उम्मीद से बड़ा कोई मुकाम तय करो और मैं तुम्हें सिखाऊंगा कि तुम उस मुकाम को किस तरह हासिल कर सकते हो. उन दिनों मैं साल में तकरीबन $8,000 कमाया करता था. पता नहीं क्यों मैं एक ऐसी रकम चाहता था जो कुछ ठोस हो. तो मैंने कहा मैं साल में $1,00,000 कमाना चाहता हूँ. मैं नहीं जानता था कि ये कैसे होगा, ना तो कोई प्लान था, ना ही कोई जरिया. मगर मैंने कहा मैं ये मानूंगा कि मुझे इस पर यकीन है, मैं यही मानूंगा कि ये सच है, सृष्टि पर छोड़ दूंगा. और मैंने यही किया. और उन्होंने मुझे एक बात सिखाई थी कि मैं आंखें बंद करके ये तसव्वुर करूं कि मुझे सचमुच अपनी मंजिल मिल गई है. तो मैंने $1,00,000 का एक नोट बनाकर उसे कमरे की छत पर चिपका दिया और सुबह उठते ही मेरी नजर उस नोट पर पड़ती और वो मुझे याद दिलाता कि यही मेरा मुकाम है. और फिर मैं आंखें बंद करके तसव्वुर करता कि मैं सालाना $1,00,000 कमा रहा हूं. तो दिलचस्प बात यह है कि 30 दिनों तक कुछ खास नहीं हुआ. ना तो कोई जबरदस्त प्लान ही सूझा, ना ही कोई मुझे ज्यादा पैसे दे रहा था.
और इस $1 लाख वाले आइडिया के 4 हफ्ते बाद अचानक एक दिन जब मैं नहा रहा था तभी ये बात मेरे दिमाग में आई। मैंने एक किताब लिखी थी। मैंने सोचा अगर मैं 25 सेंट के हिसाब से 4 लाख किताबें बेचता हूं तो $1 लाख तो हो जाएंगे। अब किताब तो थी मगर ये ख्याल कभी नहीं आया। और मेरे ख्याल से एक रहस्य ये भी है कि जब प्रेरणा मिले तो उस पर विश्वास करो और अमल करो। मैं नहीं जानता था ये कैसे होगा, कैसे किताब की 4 लाख प्रतियां बेचूंगा, कभी किया ही नहीं था। और फिर मेरी नजर सुपरमार्केट में नेशनल इंक्वायरर पर पड़ी। मैंने उसे हजारों बार देखा होगा मगर कहीं छिपा सा था और अचानक ही उछलकर सामने आ गया। और मैंने सोचा वाह, अगर लोगों को मेरी किताब का पता चल जाए तो 4 लाख प्रतियां तो देखते देखते बिक जाएंगी। उसके 6 हफ्ते बाद मैंने हंटर कॉलेज में एक लेक्चर दिया जहां 600 टीचर्स थे। वहीं एक मोहतरमा मुझसे मिली। लेक्चर बहुत अच्छा था, आपका इंटरव्यू लेना चाहती हूँ, ये मेरा कार्ड है। आप किसके लिए लिखती हैं? मैं फ्रीलांसर हूँ मगर मेरे आर्टिकल्स नेशनल इंक्वायरर में भी छपते हैं। मेरे दिमाग में मानो घंटियां बजने लगी, टन 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 टन। मैंने कहा ये तो बात बन गई। तो वो आर्टिकल छपा और किताबों की बिक्री शुरू हो गई। असल बात यह है कि मैं इन सारी चीजों को अपनी जिंदगी में आकर्षित कर रहा था जिसमें ये मोहतरमा भी थी। बहरहाल कहानी का सारांश ये है कि उस साल मैं पूरा $1 लाख तो नहीं बना पाया। मैंने $92,327 बनाए। आपको क्या लगता है हम कहने लगे कि ये रहस्य काम नहीं करता? नहीं, हमने कहा ये तो कमाल का है। मेरी पत्नी ने पूछा इससे $1 लाख बनते हैं तो क्या 10 लाख भी बन सकते हैं? मैंने कहा पता नहीं, लगता तो है, कोशिश करके देखते हैं। मेरे पब्लिशर ने मेरी पहली किताब चिकन सूप फॉर द सोल के लिए एक चेक लिखा। वो रॉयल्टी चेक था। उसने दस्तखत में एक मुस्कुराता चेहरा बनाया क्योंकि उसने तब तक 10 लाख का चेक नहीं बनाया था। और इसलिए मैं अपने तजुर्बे से जानता हूं, क्योंकि मैं इसे आजमाना चाहता था क्या रहस्य वाकई काम करता है, और हमने आजमाया, ये वाकई काम करता है। और आज मेरी जिंदगी का Yeah. Can you all clap to Jack Canfield? He is our guru. Not our guru, the universal guru. Right? So, చాలా మంది ఉన్నారు, but we can name him. ఏమర్థమైంది? What you understood from this? మీకు ఏమర్థమైంది? Can anybody raise your hand and explain? ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా అర్థమైందా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమైనా ఉందా? ఎనీబడి? ఎస్. ఇంకా ఎందుకు మిగతా వాళ్ళకి ఏం అర్థం కాలేదా? హిందీలో ఉంది వాడు అర్థం కాలేదా? లేకపోతే అసలు అర్థం కాని వాళ్ళు ఎవరు ముందు చేయొద్దండి. సార్ మాకేం అర్థం కాలేదు, ఒకసారి మీరు అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి సార్. రమ గారు. ఎస్. సో నాకు అర్థం కాలేదని వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. మీరు ఏదో వీడియో చూపించారు సార్, ఏం చూపించారు, ఏం చేశారు, మాకు అర్థం కాలేదు. ప్రభావతికి అర్థం కాలేదు. ఇంకా అందరం ఇక్కడే ఉన్నామా? వీఆర్ ఆల్ రెస్పాండింగ్, కరెక్టింగ్, రైట్? ఇఫ్ యూ డోంట్ కనెక్ట్ దెన్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం, రైట్? సో ఎవరికి అర్థం కాలేదని అడిగాను. ఏం అర్థమైందో చెప్పమంటే ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఏం అర్థం కాలేదో చెప్పమంటే 10 మంది రైజ్ చేశారు. ఇంకా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు, రైట్? సూపర్, రైట్. అర్థం కాని వాళ్ళు ఇంతమంది ఉన్నారు, రైట్. అందరూ ఒకసారి ఎస్ సూపర్ అండి. 15 మంది 16 మందికి అర్థం కాలేదు. హ్యాండ్స్ అందరూ ఒకసారి డౌన్ చేయండి. సో నేను ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయను, బట్ ఆ వీడియోలో ఏముందో చెప్తాను. ఎస్, అమేజింగ్ అండి, అమేజింగ్, సూపర్. సో ఇందులో మనం ఒక గొప్ప వ్యక్తి స్టోరీ చూసాం. ఈజ్ నన్ అదర్ దెన్ జాక్ క్యాన్ఫీల్డ్. జాక్ క్యాన్ఫీల్డ్ ఈజ్ స్ట్రగ్లింగ్ ఇన్ హిజ్ లైఫ్, రైట్? సో హీ డస్, ఆయన ఏం చేయాలో తెలియదు. హీ హాస్ లాట్ ఆఫ్ స్కిల్స్, బట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, స్ట్రగ్లింగ్ టు మేనేజ్ హిజ్ లైఫ్. ఆయన జీవితాన్ని ముందు నడిపించడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఉన్నాడు. దెన్ సడన్గా ఆయనకు ఒకరోజు క్లెమెన్స్ అనే ఒక మోటివేషనల్ పర్సన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు క్లెమెన్స్ ఏం చెప్పాడంటే, ఐ అప్లై లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ మై లైఫ్, రైట్? సో నీకు ఎలా రావాలో నేను ఇలా చిటికలో నేర్పిస్తాను, బట్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. నీకు ఏదైతే పాసిబుల్ కాదనుకుంటావో దాన్ని ఒకసారి డ్రీమ్ చేయి. దెన్ టెల్ మీ వాట్ యూ వాంట్ టు క్రియేట్. సో చెప్తే తర్వాత జాక్ క్యాన్ఫీల్డ్ ఏం చేశారంటే, తర్వాత వెళ్ళినప్పుడు హీ సెడ్, ఏమని చెప్పాడు, నాకు ఆయన అప్పటికి ఒక $8,000 పర్ ఇయర్ సంపాదిస్తున్నాడు. అక్కడ నుంచి నాకు $1 lakh నేను ఇయర్కి సంపాదించాలి.
1 lakh per year అంటే 1 crore రఫ్గా మన కరెన్సీలో 90 lakhs to 1 crore. సో అంత ఇది ఐఎమ్ సేయింగ్ దిస్ ఇన్ 1940 స్టోరీ, 1950 స్టోరీ, నాట్ నౌ. ఇప్పుడు 1 crore అంటే మేబీ ఇట్ ఈస్ 100 crores ఈక్వల్, రైట్? సో సంపాదించాలి అన్నప్పుడు దెన్ ఈ సెట్ సంథింగ్. నువ్వు ఒక నోట్ మీద దిస్ ఆల్ డోంట్ మిస్టేక్. ఎందుకు పీపుల్ మిస్టేక్ అవుతారంటే దే ఓన్లీ సీ వాట్ ఈస్ సీన్. దాని వెనక చాలా ఉన్నాయి సైన్స్. ఈ అప్లైడ్ ద సైన్స్ అండ్ ఆల్సో దిస్ టెక్నిక్, కాబట్టి అది వర్కౌట్ అయింది. సో ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే, నేను 100 రూపీస్ $100 నోట్ మీద $1 lakh అని రాసి నా సీలింగ్ అంటించాను. ప్రతిరోజు నేను దాన్ని చూసేవాడిని, దాన్ని చూసి నా ఇమాజినేషన్లో నేను ఊహించుకునేవాడిని. ఏమని అంటే, ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ అట్రాక్టింగ్ $1 lakh ఇన్ మై లైఫ్. అది ఎలా రావాలి, ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది ఆయనకు తెలియదు. ఎస్, కాకపోతే ఇది సాధించాలని చెప్పాడు క్లెమన్. ఆయన గైడ్ చేస్తున్నాడు ఏం చేయాలి, డైలీ ప్రాక్టీసెస్, రిచువల్, సైన్స్, ప్రాక్టీస్, థియరీ అండ్ ఆల్ చెప్తున్నాడు. వన్ ఆఫ్ ద యాక్టివిటీ, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఇలా పెట్టుకొని చూడమని చెప్పాడు. అండ్ దెన్ ఒకరోజు ఈయన సడన్గా ఒక కాలేజ్లో ఒక సెమినార్, ఒక బిజినెస్ సెమినార్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ ఒక జర్నలిస్ట్ చూసింది. హీ ఇంప్రెస్డ్ హిజ్ నాలెడ్జ్ అండ్ సైన్స్. దెన్ ఆ జర్నలిస్ట్ ఏం చెప్పిందంటే, యు ఆర్ సో అమేజింగ్ ఇన్ యువర్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్స్, వై కాంట్ యూ పబ్లిష్ సమ్ ఆర్టికల్స్ అంటే. దెన్ హీ సెడ్, ఐ హ్యావ్ ఎ బుక్, ఐ రిటన్ లాంగ్ బ్యాక్, బట్ నాకు తెలియదు దాన్ని ఏం చేయాలో. ఐ హ్యావ్ ఎ బుక్. Then she said that Business Standard or something, that's the Americans' best publishing house that point in time. Okay, so then అది అక్కడ పబ్లిష్ అయింది. then almost he would able to earn close to that money that year. ఆ సంవత్సరం $1 lakh ఆయన సంపాదించాడు. తర్వాత he made one more assumption, I want to earn $10 lakh అంటే 10 కోట్లు. ఐ వాంట్ టు ఎర్న్ $10 crore. దట్ వాజ్ హిస్ థాట్. దెన్ హీ వాజ్ డూయింగ్ రిపీటెడ్లీ ద ప్రాక్టీసెస్ హీ సపోజ్ టు డూ. ఆయన చేస్తున్నప్పుడు ఏమైందంటే, దెన్ హీ థాట్ ఆఫ్ రైటింగ్ వన్ మోర్ బుక్, రైట్? దెన్ ఆయనకి ఆ బుక్ పబ్లిషర్ యాజ్ అ అడ్వాన్స్, ఇట్స్ నాట్ ద ఫైనల్ అమౌంట్, యాజ్ అ అడ్వాన్స్ టు పబ్లిష్ దట్ బుక్ హీ గివెన్ రాయల్టీ ఆఫ్ 10 lakhs as a royalty. That is how he created abundance in his life, right? So then, and this all done by a common man who doesn't know much about anything. జాక్ క్యాన్ఫిల్ తర్వాత రోజుల్లో చాలా గొప్ప పర్సన్ అయ్యాడు. బట్ దిస్ ఈస్ ఆయన ఇనీషియల్ డేస్లో ఆయన మనలాగా లేదా మీలాగా నాలాగా లా ఆఫ్ అట్రాక్షన్, లేకపోతే లైఫ్ స్ట్రగుల్స్, తర్వాత క్రియేషన్, అబండెన్స్ ఇవన్నీ తెలుసుకుంటున్న టైంలో ఆయన క్రియేట్ చేసిన ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆయన నమ్మేలాగా చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అని ఆయన నమ్మడానికి ఆయన లైఫ్లో కలిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. తర్వాత హీ మేడ్ సో మెనీ గుడ్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ వీ నో ద స్టోరీ. హీ రిటర్న్ తర్వాత మనందరికి పరిచయం ఉన్న బుక్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, సక్సెస్ ప్రిన్సిపల్స్. దట్ మే బి ద బెస్ట్ బుక్ ఫర్ ద సెల్ఫ్ డెవలప్మెంట్ ఇన్ ద హిస్టరీ. Success Principles by Jack Canfield. That is the first book by any coach should able to read. So that is how he became the standard of training and coaching. So ala chala chesaru. So this is how one example ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. Now my question to all of you, right? So ఇదంతా తెలిసిన తర్వాత మీకు ఏమర్థమైంది? What is the takeaway? అట్లీస్ట్ ఇప్పుడేం చెప్పొచ్చా మీరు? సో మీకు ఏమర్థమైంది? యా, హ్యాండ్స్ రైట్ చేయండి సో దట్ ఐ కెన్ గివ్ ఎ ఛాన్స్. ఎస్, డిజిటల్గా తెలీదా? ఎస్, ఇంకా రైట్, ఇంకా అందరు చెప్పొచ్చు అండి. హ్యాండ్ రైజ్ చేయడం అందరు చెప్పొచ్చు కదా, ఎందుకు ఒకరే? చాలా కష్టంగా ఉందా క్వశ్చన్? ఓకే, అందరి క్వశ్చన్లు అయితే ఆన్సర్ చేయలేము, ఒకరిద్దరికి ఛాన్స్ ఉంటుంది, బట్ స్టిల్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఐ గెట్ కాన్ఫిడెన్స్ మీకు అర్థమైంది అని. మీకు అర్థమైంది, మీకు ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఏదో ఒకటి రావాలండి. దిస్ ఎ బ్లెస్సింగ్. మీ లైఫ్లో ఏదో ఒకటి రావాలి, అర్థమవుతుందా? స్టిల్ వెయిటింగ్.
ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది, జరిగిన స్టోరీ చెప్పాను. దెన్ వాట్ యూ ఫెల్ట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ నాగరాజు గారు ఒక షార్ట్గా చెప్పండి. మనం Yes. ఒక కలలు కనగానే కాదు కానీ దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలనేది నాకు అర్థమైంది సార్. కళలు కనాలి, సాకారం చేసుకోవాలి. Hmm. ఎస్ అమేజింగ్ అండి, అమేజింగ్, సూపర్. ఇంకా రమా మ్యామ్ జస్ట్ ఇన్ యా శ్రీనివాస్ గారు, ఎస్ అందరికీ అన్మ్యూట్ ఉంది, యూ ఆల్ కెన్ స్పీక్. You give any affirmation to your universe and you'll get the manifestation, sir. అమేజింగ్ అండి, యూ గెట్ ద ఎఫర్మేషన్. ఎస్ అమేజింగ్, కెన్ యూ ఆల్ క్లాప్? సో దీస్ ఆర్ ఆల్ మంత్రాస్. అవి ఎలా చేయాలనేది మనం నేర్చుకోబోతున్నాం. దిస్ ఇస్ వన్ వే యూ గెట్ ఎఫర్మేషన్, ఇట్ కెన్ కమ్స్ టు లైఫ్. ఎస్ శ్రీనివాస్ గారు. Hi, sir. Myself, Sanvi, daughter of Srinivas Pedapalli, sir. I'm inspired by my father a lot. So I also love to listen to classes, sir. వెల్కమ్ Sir, అమ్మ, వెల్కమ్ వెల్కమ్. వినడం వల్ల నాకు ఏమని అర్థమైందంటే, ఇప్పుడు ఒక్క చిన్న కోరిక కోసం ఇట్లా ప్లాన్ ఏం అవసరం లేదు. జస్ట్ గట్టిగా కోరుకొని డైలీ దాన్ని విజువలైజ్ చేసుకుంటే మనం దాన్ని ఈజీగా అచీవ్ కాగలమని. ఎగ్జాంపుల్ మా నాన్ననే. ఎగ్జాంపుల్ చెప్పండి 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 చెప్పండి. సో అదే సార్, నేను బాగా అబ్జర్వ్ చేసింది మా నాన్న ఫుల్ సక్సెస్ కావడం, ఇవన్నీ ఫాలో అవడం వల్ల నాకు డైలీ చెప్తారు అఫర్మేషన్స్ టైం అని, అది ఇది. నాది కూడా ఒక డ్రీమ్ సార్ మీ క్లాస్ లో జాయిన్ అవ్వాలని. ఎస్ నేను కూడా అమేజింగ్ రేపు ఫ్యూచర్ లో మీలాగా ఒక కోచ్ అవుతాను సార్. అమేజింగ్ అమ్మ, ఇట్స్ ఆల్రెడీ డన్, ఇట్స్ ఆల్రెడీ డన్ ఫర్ యూ. యా ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. దట్ ఈస్ హౌ యూ క్రియేట్ ఇట్ రైట్ నౌ. యా సో ఓకే అమేజింగ్ సార్, అండి. థ్యాంక్ యూ సార్ అందరు సార్. క్లాప్ చేయండి, సాన్వి క్లాప్ చేయండి. సూపర్. సో దట్ ఈస్ ద సైన్స్ వీఆర్ లెర్నింగ్. అమేజింగ్, రైట్, సూపర్. ఎస్ విష్ణుప్రియ మ్యామ్. అవును సార్, నేను 11,000 పెట్టి కార్ షోరూమ్ లో బుక్ చేసుకున్నా సార్ కారు. ఓకే 1 month కి నేను కార్ తాళం అందుకున్నా సార్. డైలీ నేను షోరూమ్ కి వెళ్ళినట్టు, కార్ డెలివరీ తీసుకున్నట్టు, అదే కార్ లో టెంపుల్ కి వెళ్ళినట్టు, ఇంటికి వచ్చినట్టు 15 lakhs కార్ కి ఓనర్ అయ్యాను సార్ నేను. అమేజింగ్ అండి, ఒకసారి క్లాప్ చేయండి. సో మీకు ఏమర్థమైంది ఈ వీడియో చూసి, మీకు ఏమర్థమైంది అంటున్నా? ఎస్ యూ క్రియేటెడ్ ఇట్. అమేజింగ్. ఉంది సార్, పాజిటివ్ థింకింగ్ తో పాసిబుల్ అవుతుంది సార్. పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ అవుతుంది. ఎస్ అమేజింగ్ అండి. ఒకసారి విష్ణుప్రియ క్లాప్ చేయండి. సూపర్ గుడ్, సూపర్ నైస్, రైట్. సో ఇంకా శ్రీనివాస్ గారు. మైండ్ సెట్ సార్, మైండ్ సెట్ బిఫోర్ మైండ్ తను సెట్ అమేజింగ్. మైండ్ సెట్ స్ట్రాంగ్ మైండ్ సెట్. అండ్ తర్వాత థింకింగ్ విషయంలో చేంజ్ చేసుకున్నాడు. Yeah. అండ్ ప్రాసెస్ చేంజ్ అయిపోయింది అండ్ సక్సెస్ వచ్చింది సార్. అమేజింగ్ అండి, అమేజింగ్ అండి. ఒకసారి క్లాప్ చేయండి శ్రీనివాస్ గారికి. అమేజింగ్. ఎస్ రైట్. ఇంకా భాస్కర్ రావు సార్ చెప్పండి సార్. సార్ అయిపోయింది సార్. యా చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి బయటపడలేమేమో అనిపించుకునే సందర్భంలో కూడా అంతకు ముందు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ని గుర్తించుకుని అదే దాటగలిగింది, ఇది దాటలేనా అనుకుంటూ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ నే దాటుకుంటూ ముందుకొచ్చి చాలా ధైర్యంగా నిలబడగలిగాను సార్. మనకంటూ ఏం కావాలో తెలియకపోతే మనకే తెలియనప్పుడు భగవంతుడికి అసలు తెలియదు కదా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు దాకా సాధించిన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన స్టోరీలో కూడా ఆయన అది పెట్టుకున్నాడు కాబట్టి అది రీచ్ అవ్వగలిగాడు. మనం కూడా ఎక్కడికి వెళ్ళగలుగుతాం, మనకు తెలిస్తే వెళ్ళగలుగుతాం అన్న నమ్మకం సార్. ఎస్ అమేజింగ్ అండి, అమేజింగ్ అండి, సూపర్. అందరూ ఒకసారి హ్యాండ్స్ డౌన్ చేయండి. వీ కెన్ టేక్ మళ్ళీ. ఎస్ సో ఇప్పుడు దీంట్లోంచి వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఐ వాంట్ టు గివ్ టు ఆల్ ఆఫ్ యూ, వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఐ వాంట్ టు గివ్ టు ఆల్ ఆఫ్ యూ. రవి సార్ మీన్ వైల్ మనకి 190 మనకి ఇది గ్రూప్ 3 వాట్సాప్ లింక్ ఉంది కదా, అందులో పెట్టరా ఒకసారి గ్రూప్లో. ఎస్ సార్, ఓకే సార్. ఆల్మోస్ట్ 3. ఎస్ ఆల్ విల్ జాయిన్ ఇన్ దట్ గ్రూప్ బికాస్ ఎవ్రీడే మీకు అన్ని గ్రూప్లో పెట్టాలంటే ఇబ్బంది. ఎస్ సో ఇందులో నేను చెప్పాలని ఏంటంటే ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. వాట్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్మినా నమ్మకుండా నిజం అండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ దిస్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అర్థమవుతుందా? నమ్ముతారా నమ్మరా అనేది మీ చాయిస్. ఇప్పుడంతా మనం ఈ స్టోరీలోంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, నేర్చుకోవాల్సింది అప్లై చేయాల్సింది. మీరు అప్లై చేస్తుంటే దట్ ఈస్ సూపర్ గుడ్. అప్లై చేసే వాళ్ళందరికీ నేను చెప్తాను, ఇప్పుడు మన ఆది అకాడమీలో చాలామంది చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం, చాలామంది చాలా చోట్ల ఇంకా చాలా క్లాసెస్ తీసుకుంటున్నారు. సో దట్ 90% ఆఫ్ ద థింగ్స్ మేబీ మీరు అప్లై చేస్తుండొచ్చు. వాట్ ఈస్ ద ప్రామిస్ ఐ వాంట్ టు గివ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్సిలరేషన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ యాక్సిలరేషన్. సో మీరు అంతా చేస్తున్నారు,
బట్ హౌ లాంగ్? ఎన్ని సంవత్సరాలు చేద్దాం? సార్ ₹1,00,00,000 సంపాదించాలి, ఎంత 30 ఏళ్ళు తీసుకుందామా? వై? ఒక ఇల్లు కట్టుకోవాలి సార్, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 50 ఏళ్ళు కావాలా? సో వాట్ ఈస్ ద ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ? ఇఫ్ యూ ఫాలో ద రూల్స్, ద సైన్స్, వాట్ కమ్స్ టు యూ ఈజ్ యాక్సిలరేషన్. మీరు అనుకున్నది అనుకున్న టైం కంటే ముందు అవుతుంది. ఎలా అవుతుంది? దట్ ఈస్ వాట్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్. నెవర్ క్వశ్చన్ హౌ. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్, సార్ నాకు డబుల్ పిహెచ్డి సార్, నేను పెద్ద సైంటిస్ట్ సార్, నేను పెద్ద కంపెనీకి, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా మీకు తెలిసింది ఇంతే. ఫర్ దట్ మ్యాటర్ ఎవరికైనా అర్థమవుతుందా? సో ద పాయింట్, ద క్వశ్చన్ కమ్స్, సార్ ఎలా అవుద్ది సార్ అంటే వీఆర్ మిస్సింగ్, దట్స్ ఇట్, సింపుల్. అందుకనే జాక్ క్యాన్ఫీల్డ్ కూడా వాళ్ళ గురువు చెప్పినట్టు, నువ్వు ఏదైతే నీ జీవితంలో సాధించలేనని నువ్వు అనుకుంటావో అలాంటి ఒక కోరిక నా దగ్గరికి రా, ఎలా అవుతుందో చూపిస్తానని చెప్పాడు. అర్థమవుతుందండి? సో జస్ట్ అబోవ్ యువర్ స్ట్రెచ్ లెవెల్, జస్ట్ అబోవ్. అలా అంటే నేను ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ అట్లా కాదు, అబోవ్ యువర్ స్ట్రెచ్ లెవెల్. నేను 8,000 సంపాదిస్తున్నా, ఐ ఎయిమ్ ఫర్ 1 lakh. ఓకే, విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ యూ. జస్ట్ అబోవ్ యువర్ స్ట్రెచ్ లెవెల్, సంథింగ్ విచ్ ఇస్ డిఫికల్ట్ అని మీరు అనుకుంటున్నది, రైట్? సో నౌ వీఆర్ ఆల్ టేకింగ్ ద ప్రామిస్ టుడే. వెన్ యూ ఆస్క్ యూనివర్స్, రైట్, when you aim for something, never ask how it comes. Type in the chat box, this is affirmation we are taking. I never ask how it comes to me. Type in the chat box, never ask, I never ask how I make it happen. Yeah, never ask this. Sir, ₹1,00,00,000 సంపాదించాలి, ఎలా వస్తుందని మీరు అడగండి. The moment you ask how it comes, your brain works on how only, and it will make you confused. Yes, I never ask how it comes. Yes, never ask how it comes, it comes to you, that's it. Yeah, still anybody has any doubt? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? యా, ఏదో మా గురుగారే ఊరుకున్నాం కూడా, అయితే నేను చంపేసేవాడిని, తొక్కేసేవాడిని, పొడి చేసేవాడిని. అవ్వు లేకుండా ఎట్లుంటుంది సార్? ముందు అవ్వే కదా కావాలి. ఎట్లా వస్తుందో చెప్పకుండా అనుకోండి జరిగిపోద్దంటే ఏంటిది? వెరైటీగా చెప్తున్నావు. ఎవరికైనా అనిపిస్తుందా? బీ జెన్యూన్, నో ప్రాబ్లం. అనిపిస్తుందా ఎవరికన్నా? అనిపించాలి, అనిపించాలి. ఎందుకంటే ఈరోజు జర్నీ మొదలు పెట్టాం కదా, మనం ఇట్లనే అనుకుంటాం, రైట్? ఎట్లయింది సార్, ఎట్లయింది సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏది అనుకుంటే అది అయిపోద్దా? అనుకునే అవుతాయా? ఎస్, ప్రణీష్ గారు చెప్పండి సార్. వై యూ గాట్, ఐ సెడ్ నౌ ఐ మేడ్ టు వాచ్ 5 minutes ఒక వీడియో వాచ్ చేయించాను. ఈజ్ ద గురు and having maybe 80 years of service and created millions of the people. Yeah, ఒక 1,00,00,000 మందిని పైగా కోటీశ్వర్లను చేసిన పర్సన్ యొక్క స్టోరీ చూపించి, ఆయన ఎలా జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఆయన ఏం నేర్పించాడో మనకు అది చెప్పాను. యా, డోంట్ ఆస్క్ హౌ ఇట్ కమ్స్ టు యూ, ఇట్ విల్ కమ్స్ టు యూ. సో దాని తర్వాత కూడా మీకు అనిపించింది హౌ అనేది ఎలా రైట్ సార్ అనిపించింది. వాట్ వుడ్ బి ద థాట్? ఎందుకు అలా అనిపించిండొచ్చు మీకు? వై యూ నాట్ కన్విన్స్డ్? అది నా క్వశ్చన్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. యా, అన్మ్యూట్ చేసుకోండి సార్. సో హలో, యా, చెప్పండి చెప్పండి చెప్పండి. వై యూ నాట్ కన్విన్స్డ్? మీకు ఎందుకు నేను చెప్పింది నమ్మబుద్ధి కాలేదు? ఐ ఆస్క్ ఇట్ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ డోంట్ క్వశ్చన్ హౌ. ఎస్, యా, మీకు ఎందుకు కన్విన్స్ అవ్వలేదు? దాని వెనక లాజిక్ నాకు అర్థమవుతుంది. అంటే హీ హ్యాడ్ ద బుక్ ఫ్రమ్ ఆల్ ద డేస్, వై ఈజ్ ఇట్ సెల్లింగ్ ఫ్రమ్ నౌ ఓన్లీ? ఇప్పటి నుండి ఎందుకు అతనికి అది అమ్ముడిపోయింది? అండ్ ఈవెన్ అది చూస్తున్నంతసేపు కూడా
ఐ వాస్ థింకింగ్ ఇప్పుడు ఎందుకు జరిగింది, ఇది ఎందుకు ఆలోచన ఎందుకు రాలేదు దానికి, లైక్ వై చూస్తున్నంతసేపు కూడా వై అనే క్వశ్చన్ నా దాంట్లో తిరుగుతూనే ఉంది, వై అనేది. వై అనే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఐ జస్ట్ థాట్ ఆఫ్ సేయింగ్ ఇట్ లౌడ్. నేను వై అని లేదు, హౌ. వై ఈజ్ ఓకే. ఎలా జరుగుతుంది, ఐఎమ్ ఎందుకు నాట్ జరుగుతుంది అండర్స్టాండ్. అని అడగట్లా, ఎందుకు జరుగుతుంది అని అట్లా, హౌ, ఎలా జరిగింది, ఎలా జరుగుద్ది. నేను ₹1,00,00,000 చేయాలంటే ఇది ఎలా జరుగుద్ది, దట్ ఎందుకు ఈస్ వాట్ జరుగుతుంది ఐమ్ అట్లా. యా, దట్ ఈస్ వాట్ ఐమ్ నాట్ గెటింగ్. అంటే హౌ ఈజ్ ఈ మేకింగ్ ఇట్ వర్క్? హౌ ఇట్ వర్క్స్, అదే కదా మీరు చెప్పేది. జరగడానికి అవకాశం లేదనిపిస్తుంది అని అనిపిస్తుంది మీకు, అంతే కదా. యా, అవకాశం సో లేదని కాదు, బట్ మేనిఫెస్ట్ చేసుకోవడం వల్ల టెక్నికల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఆయనకి చేసుకోవడానికి. యా, సో నా రైట్, ఒకసారి క్లాప్ చేయండి ప్రణీష్ గారికి. విత్ దిస్ వి స్టార్ట్ ఫార్మల్లీ అవర్ జర్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ క్వశ్చన్, how law of attraction works. Only one principle, the first principle of law of attraction. Thoughts become things. Type in the chat box. Thoughts become things. That's it. But we are not having unified thought. Adi mana problem. We are saying ఒకసారి వస్తుందని చెప్తున్నాం, ఒకసారి రాదని చెప్తున్నాం. Then we are leaving it to universe. Yes, we are dual in our thoughts. మనం ద్వంద్వ ఆలోచనలతో ఉన్నాం. ద్వంద్వ ఆలోచన ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు, రైట్. యూ బికమ్ ఓన్లీ వన్ థాట్, రైట్. దీన్ని కొంచెం నేను రేపటి సెషన్లో కొంచెం ఎలాబరేట్ చెప్తా, బట్ సింపుల్గా ఇప్పుడు ఒక మినిట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. యూ బికమ్ ఓన్లీ వన్ థాట్, రైట్, అండ్ బికమ్ వన్ ఫీలింగ్, అండ్ బికమ్ వన్ ఎమోషన్. ఎస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Slowly we have to become one thought, one feeling, one emotion, one action. Slowly we have to become this. ఇది overnight లో రేపు పొద్దునకి వస్తుందంటే that's foolish. For somebody it may take 6 months. This all depends on your past karma. మీ మనసులో, మీ మైండ్లో ఎంత గార్బేజ్ ఉందనే దాన్ని బట్టి, గార్బేజ్ అంటే నాట్ ఆన్ ద నెగిటివ్ సెన్స్, వాట్ ఈస్ నాట్ సపోర్టింగ్ టు ద గోల్. మనం అనుకున్న మార్గానికి వెళ్లకుండా చేసేది ఎంత బలంగా ఉంది అనే దాన్ని బట్టి ఈ జర్నీ ఓపెన్ అవడం మొదలవుతుంది. కాబట్టి మన మనసులో ఎంత గార్బేజ్ ఉంది అనే దాన్ని బట్టి జర్నీ ఉంటుంది. ఫర్ మీ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4 years. Till last 4 years I don't have visibly great things in my life, right. If materialistically, ఎందుకంటే చాలా మందికి మెటీరియలిస్టిక్గా చాలా అటాచ్ అవుతారు. బట్ పర్సనల్లీ నాకు ఎన్ఎల్పి అటాచ్మెంట్ ఫస్ట్ మంత్లోనే ఐ ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ. బట్ దట్ యూ కెనాట్ సీ. నేను కూల్గా ఉంటా సార్ అంటే మీరు చూడలేరు, నేను ప్రశాంతంగా ఉన్నాడంటే మీరు చూడలేరు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే మీరు చూడలేరు. విజిబుల్లీ సంథింగ్ లైక్ అసెట్, అది మీకు కనిపిస్తుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యా, వన్ థాట్, వన్ ఫీలింగ్, వన్ యాక్షన్. సూపర్. సో నౌ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Thought become things. This is the first principle. Why we fail, most of the people, why we fail, we need how. సార్ నాకు ₹1,00,00,000 కావాలి, ఎట్లా వస్తుంది సార్? నాకు ఇల్లు కట్టాలి, ఎట్లా కట్టిస్తుంది సార్? నేను కారు కొనుక్కోవాలి, ఎట్లా కొనుక్కుంటా సార్? కొనలేనా నువ్వే చెప్తున్నావు కదా. సో యు ఆర్ లూజింగ్ ద పాసిబిలిటీ టు మేక్ ఇట్ హ్యాపెన్. అర్థమవుతుందండి? మనం ఎలా కొనగలను అని క్వశ్చన్ చేసినప్పుడే కొనడానికి ఉన్న పాసిబిలిటీస్లో కొన్ని మిస్ అవుతున్నాం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇలాంటి ఒక మైండ్ సెట్స్, ఏదైనా మైండ్ సెట్ అండి, ఇలా వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, అలా క్వశ్చన్ చేయొచ్చు, నథింగ్ ఈజ్ రాంగ్ ఆర్ రైట్. బట్ ఇలా క్వశ్చన్ చేయడం వల్ల మిమ్మల్ని ఇంకొక మార్గానికి తీసుకెళ్తుంది, ఇలా క్వశ్చన్ చేస్తే ఇంకొక మార్గానికి తీసుకెళ్తుంది. మీరు ఎలా క్వశ్చన్ చేస్తున్నారు, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నౌ యూ బిలీవ్ అండ్ వర్క్ ఆన్ సమ్ టైమ్, వర్క్ ఫర్ సమ్ టైమ్, దెన్ సీ వాట్ హ్యాపెన్స్. ఎస్, చాలామంది ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఎస్, లక్ష్మీ మ్యామ్. ఎస్, వందన మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. క్లియర్, సో క్లియర్. సో నౌ యూ నెవర్ ఆస్క్ హౌ. సార్ నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎలా ఆరోగ్యంగా ఉంటాను? దర్ ఈస్ నో పాసిబిలిటీ. అర్థమవుతుందా? నీ దేహం ఒక ఫ్యాక్టరీ. నేను ఒక ఫార్మా కంపెనీలోకి వెళ్ళి ఎలాగైతే ఒక 100 మంది ఎంప్లాయీస్ పొద్దునుంచి రాత్రి వరకు కష్టపడితే ఒక 10 రోజులు పనిచేసి వచ్చిన ట్యాబ్లెట్ బయటకు వస్తుందో,
దానికి ఒక 1000 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎన్ని కావాలో అన్ని జరుగుతున్నాయి దిస్ మూమెంట్ ఆఫ్ టైం. అర్థమవుతుందండి? ఈ మూమెంట్ ఆఫ్ టైంలో మీకు తెలిసినా తెలియకుండా మీ శ్వాస కరెక్ట్గా ఉంది, మీ జీర్ణక్రియ కరెక్ట్గా ఉంది, మీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, మీ హార్ట్ మంచిగా చేస్తుంది, మీ కాళ్ళు మంచిగా పనిచేస్తున్నాయి అంటే కొన్ని లక్షల పనులు ఇనానమస్గా సింక్రోనస్గా నడుస్తున్నాయి. కాబట్టి మనం ప్రశాంతంగా ఉన్నాం. అంతే, అదే ఆన్సర్. నీకు తెలిసినా తెలియకుండా దిస్ హ్యాపెన్స్, రైట్? సో ఇవన్నీ ఎలైన్ అవుతాయి. ఎలా ఎలైన్ అవుతాయి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు మొత్తం ఇలాంటి సెషన్స్ ఒక సంవత్సరం చెప్పినా కూడా అవ్వదు. అర్థమవుతుందా? సరే, ఎలా అవుతుంది? నేను ఇప్పుడు చెప్పాను, ఐ క్రియేటెడ్ 50,000 పర్ డే యాజ్ అ సాలరీ. ఇది ఎలా అవుతుంది దానికి ఆన్సర్ చేయాలంటే ఈవెన్ టిల్ నౌ ఇట్ మే టేక్ మేబీ ఫ్యూ డేస్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎక్స్ప్లెయిన్ చేసిన దీనివల్ల నీకేం యూజ్ వస్తుంది నాకు తెలియదు, బికాస్ దిస్ ఈజ్ యూ టు క్రియేట్. నా స్టోరీ మీకు ఎంత చేసి చెప్పినా ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. బట్ ఐ కెన్ టీచ్ యూ సంథింగ్ హౌ కెన్ యూ క్రియేట్ ఫర్ యువర్ లైఫ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటున్నాను నేను. ఎంతమందికి అగ్రీ అవుతున్నారండి? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. బట్ నౌ మై ఓన్లీ ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ, డోంట్ క్వశ్చన్ హౌ. యూ హ్యావ్ టు బ్రేక్ దిస్ టుడే. ఎస్, we're all breaking that myth, right? ఎలా అవుతుంది సార్ అడగని తప్పనండి, నేను ఇప్పటికి కూడా తప్పను. అలా అడగడం వల్ల మీకున్న పాసిబిలిటీస్ మీ ముందు కనిపించవు. అది మనం గుర్తుంచుకోవాలి. నౌ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టేట్. మీరు ఏదైతే అనుకున్నా సార్ నేను వెయిట్ తగ్గాలి, జస్ట్ బిలీవ్ దట్ ఐఎమ్ ద పర్సన్ విత్ ఎ పర్ఫెక్ట్ బాడీ వెయిట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? ఓకే, అది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, ఎలా చేయాలి, ఏమంత, దట్స్ ద జర్నీ అది. బట్ ఇన్ ఏ థాట్ మీరు చెప్పారనుకోండి, ఎలా అవుతాం సార్? చాలాసార్లు ప్రయత్నం చేశాను, అవ్వలేదు. ఎలా అవుతుంది సార్? అవ్వడానికి పాసిబిలిటీ లేదు. నేనైతే అవ్వలేదు సార్. దెన్ యు ఆర్ లూజింగ్ ద పాసిబిలిటీ. ఎస్, దట్స్ ఎ రెసిస్టెన్స్ మైండ్ సెట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, దట్స్ ఎ రెసిస్టెన్స్ మైండ్ సెట్. సో మీరు ఎంత బలంగా ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నారండి? ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నారు? కాకపోతే ప్రయత్నం కంటే రెసిస్టెన్స్ బలంగా ఉంది, అందుకని అది అవ్వదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎస్, ఓకే. నౌ సో వీ ఫార్మలీ try to give this science to all of you. Now be with me for next 30 minutes. You're all here in the present moment. This is the gold I am giving to all of you. This is the essence. Law of attraction lo meeku edaina cheppali, right? Law of attraction lo మనం ఏదైనా అర్థం చేసుకోవాల్సి ఉంది అంటే ఒక 30 minutes మనందరం ఇక్కడ ఉంటే then you get majority of the science. Yes, super. So now, what you create all the 4 layers of life. We all type in the chat box. We all need health. We all need relationship. We all need career. We all need money. Yes, we're all struggling one or the other region of the life. Type in the chat box what area you are suffering right now. What area you are suffering right now? Type in the chat box. Health, relationship, career and money. Yes, amazing. And be open. We are not judging anybody. This is the house to transform and create. This is not the house to feel shy. అరే చెప్తే ఏమనుకుంటారో, నాకు సిగ్గుపోతుంది, నా పరువు పోతుంది. This is the platform we are purely serving to break all the barriers, right? So don't worry. Nobody will question you, bias you or generalize you. Yes, growth, career, money. Yes, Samuel Garu focus, Funny Garu releasing blogs, business, Narendra CH, become great person. Yes, Naeem, yes, health and money. All 4 areas kavali. Krish, yes, growth, negative thoughts, career, yes. సో ఈక్వల్గా ఉన్నాయి. సో వీల్ ఫోకస్ ఆన్ ఆల్ 4. ఒకటి కనిపించదు, కొంతమందికి మనీ, కొంతమందికి కెరీర్, కొంతమందికి హెల్త్, కొంతమందికి ఆల్ 4 ఏరియాస్, రైట్? అమేజింగ్ అండి. వీ కెన్ బ్రింగ్ జస్ట్ లైక్ దట్. సో దీస్ ఆర్ లైక్ ఏ 4 strings ఆఫ్ ద గిటార్. ఒక గిటార్లో స్ట్రింగ్స్ ఎంత అమరికగా ఉంటాయో అంత అమరికగా మనకి ఈ 4 ఏరియాస్ ఉండాలి. దాట్ వీ కెన్ క్రియేట్ జస్ట్ లైక్ దట్, రైట్?
సో వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్? దీనికోసం మనం ఏం చేయాలి? ఎలా క్రియేట్ చేసుకోవాలి? దట్ ఈస్ నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్. యా. So can you able to see this? Everything in the universe is energy. Yes? Everything in the universe is energy. Everything in the universe is energy, right? So now we have to understand this concept. Now we have to understand this concept. So how many understood everything in the universe is energy అంటే ఎంతమందికి అర్థం కాలేదు? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదు? అర్థం కాకుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. అర్థం కాలే? ఎస్, శ్రీతా కిరణ్ గారు, అమేజింగ్ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎంతమందికి అర్థం కాలే? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. మురళీకృష్ణ గారికి అర్థం కాలే, రైట్? ఇంకా అంతేనా? ఇద్దరికి అర్థం కాలేదా? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ బిఫోర్ వీ టచ్ లా ఆఫ్ అట్రాక్షన్. యా, ఈ కాన్సెప్ట్ అర్థమవుతే వీ ట్రావెల్ ఏ లాంగర్ డిస్టెన్స్ and create abundance just like that. Right. Just a minute, I am sharing the screen. Okay. యా, సో మనందరికీ ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుందండి, ఇది అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, దీన్ని ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? దానికి రెక్కలు ఉన్నాయి అనిపిస్తుందా, రెక్కలు లేవనిపిస్తుందా? రెక్కలు ఉన్నాయనిపిస్తుందా, రెక్కలు లేవనిపిస్తుందా? ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, యా, రెక్క లేనట్టుగా ఉంటుంది ఫుల్ స్పీడ్ లో తిరుగుతుంటే. ఏముందో తెలియదు. అదే ఆగింది అనుకోండి, మనకు అర్థమవుతుంది దానికి 3 వింగ్స్ ఉన్నాయని అర్థమవుతుంది, లేకపోతే ఎన్ని ఉంటాయని అర్థమవుతుంది. ఇప్పుడు భూమి స్థిరంగా ఉందా, తిరుగుతుందా? తిరుగుతుంది. సో మన ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంది? స్థిరంగా ఉన్నట్టుంది. అలానే ఉందా? మీకు తిరుగుతుందా? ఎవరికైనా తిరుగుతుందా భూమి? బట్ రియాలిటీలో తిరుగుతుందా, స్థిరంగా ఉందా? హెడ్ఏక్ వచ్చినప్పుడు తిరుగుతుంది. తిరుగుతుంది కానీ మనకి తెలియట్లేదు. హెడ్ఏక్ వచ్చినప్పుడు తిరుగుతుంది, కోపం వచ్చినప్పుడు తిరుగుతుంది, కొన్నిసార్లు తిరుగుద్ది అందరికీ. ఓకే, అప్పుడప్పుడు తిరగాలి కూడా. బట్ రైట్, సూపర్. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు మనం ఉన్నది ఉన్నట్టుగా కనిపించదు లేదా చూడలేమంటే, మనకు అంత ఎబిలిటీ మాత్రమే ఉంది. ఎస్, ఒక హెడ్జ్ కంటే వాయిస్ తగ్గితే మనం వినలేము. అర్థమవుతుందండి? చాలా జంతువులు వినగలవు. కుక్కు ఉందనుకోండి, చిన్న పాము పక్క పోతూనే మనకు అలర్ట్ చేస్తుంది, కానీ మనకు తెలియదు అది సౌండ్ ఉంది, మనకు తెలియదు. బికాజ్ మన చెవులు ఒక చిన్న ధ్వని రేంజ్ని వినడానికి మాత్రమే నిర్మించబడ్డాయి. అర్థమవుతుందా? అలానే మన కళ్ళు కూడా ఒక రేంజ్ ఆఫ్ థింగ్స్ని చూడడానికి మాత్రమే
అవి నిర్మించబడ్డాయి. కాబట్టి మనం నోటీస్ చేయలేదు. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు నేనేదో పట్టుకున్నాను, ఒక ఫోన్ పట్టుకున్నాను. ఈ ఫోన్ బై నేచర్ చూడడానికి ఇది ఒక ఘన పదార్థంగా కనిపిస్తుంది. దాంట్లో ఏం లేదు, అదొక మెటల్ లాగా కనిపిస్తుంది. బట్ లోపలికి వెళ్తే ఏముంటుంది? వాట్ ఈస్ డీప్ ఇన్సైడ్? లోపలికి వెళ్తే ఏముంటుందంటే మనందరికీ తెలుసు ఎనీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? ఎనీ ఐటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? ఆటమ్. సూపర్, రైట్? Matter. మాలిక్యూల్స్, ఎస్. ఆటమ్స్, ఎస్. ఆటమ్స్లో ఏముంటాయి? ఆటమ్స్లో ఏముంటాయి? Protons, neutrons. ప్రోటాన్స్, Nucleus, న్యూట్రాన్స్, middle. ఎస్, కరెక్ట్. సో ఇఫ్ యూ గో స్టిల్ డౌన్, ఇంకా ఇది మనం చూడలేదు, ఇవన్నీ చూసినా కనిపించదు, ఎందుకంటే ఉన్నది మనకు కనిపించదు కదా. దట్ వీ అండర్స్టూడ్ ఎనీహౌ. బట్ మనం చదువుకున్నాం కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాం. సార్ ప్రతి దాంట్లో మాలిక్యూల్స్ ఉంటాయి, మాలిక్యూల్స్. ఎస్, ఒక ఐస్ ఉందనుకోండి, చూస్తే అది ఒక చిన్న గట్టి పదార్థం లాగా ఉంటుంది. పగలగొట్టినా పగలదు అనిపిస్తుంది. దానికి కింద వేడి చేస్తే ఏమవుతుంది? వాటర్ అవుతుంది. ఇంకొద్ది వేడి చేస్తే ఏమైంది? వేపర్ అవుతుంది. ఇంకొద్ది వేడి చేస్తే ఏమైంది? కనిపించకుండా ఉంటుంది ఎయిర్లో. లేదా ఉందా? లేదా ఉందా? నీకు కనిపించినా కనిపించకుండా ఉంది అది. అర్థమవుతుందా? నీకు కనిపించలేదు కాబట్టి లేదని చెప్పి, ఎందుకంటే ఐస్ను చూసాం కదా, ఐస్ను చూసాం కాబట్టి వాటర్ అదైతే ఉంది. తర్వాత వేడి చేసాం, వాటర్ కనిపించింది, వాటర్ అయితే ఉంది, యాక్సెప్ట్ చేస్తున్నాం. తర్వాత ఎక్కువ వెయిట్ చేసాం, వేపర్ అయింది, వేపర్ అయితే ఉంది, కనిపించింది. ఇంకా తర్వాత కనిపించలేదు అంటే లేదా? ఉంది, ఇంకొక ఫామ్లో ఉంది, రైట్? సూపర్. సో ఇలా మనం అర్థం చేసుకుంటే, మీకు తెలిసినా తెలియకపోయినా, కనిపించినా కనిపించకపోయినా, ఫీల్ అయినా ఫీల్ కాకపోయినా, బాటమ్ అవుట్ ఆఫ్ ద బాటమ్ ఇన్ ద యూనివర్స్, ఎనీథింగ్ యూ టేక్ ఈజ్ ఎనర్జీ. సార్ పెన్ను నా దగ్గర ఉంది, ఇట్స్ ఎనర్జీ, రైట్? సార్ నా ఆరోగ్యం బాగుంది, ఇట్స్ ఎనర్జీ. సార్ నాకు ఇల్లు ఉంది, ఇట్స్ ఎనర్జీ. నాకు కారు ఉంది, ఇట్స్ ఎనర్జీ, రైట్? నాకు బైక్ ఉంది, ఇట్స్ ఎనర్జీ. నాకు జాబ్ ఉంది, ఇట్స్ ఎనర్జీ. చాలామందికి జాబ్స్ లేవు, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా రావట్లే. అర్థమవుతుందా? ఏం చేస్తే జాబ్ వస్తుందో కూడా తెలియదు. అంటే జాబ్ కొంతమంది దగ్గరే ఉంది. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ us, ఇది అర్థం కావాలి అందరికీ. సో ఇట్స్ ఎనర్జీ, 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 రైట్? అందరు ఇలా పెట్టండి. వెన్ ఎవర్ ఐ కాల్ ఎనర్జీ, యూ ఫీల్ దిస్, యూ మేక్ లైక్ దిస్, ఇట్స్ ఎనర్జీ, ఇలా. సో నవ్ వీఆర్ ఫాలోయింగ్ దిస్, ఇట్స్ ఎనర్జీ. సో నవ్ యూ హ్యావ్ టు ఫీల్, ఎందుకంటే మనకు కనిపించదు కదా. నవ్ యూ హ్యావ్ టు ఫీల్ ఎనర్జీ. కారు, యూ హ్యావ్ టు ఫీల్ ద ఎనర్జీ. యూ హ్యావ్ టు జనరేట్ సమ్ ఎనర్జీ వేర్ యూ ఫీల్ హ్యావింగ్ ద కార్, రైట్? బికాస్ మనకు కనిపించింది ఏది నమ్మం, బట్ నమ్మకుంటే పని అవ్వదు. ఫీల్ ఎనర్జీ. సో ఎనర్జీ ఈస్ దిస్. వాట్ ఈస్ ఎనర్జీ? Whatever, I have a nice wife, it's energy. I have a beautiful daughter, it's energy. And I have a beautiful grandson-in-law, daughter-in-law, it's energy. It's energy. అది వస్తువులాగా మీకు కనిపిస్తుంది, వస్తువు కాదు. వస్తువు కాదు. The moment you say, I am touching the item, you lost the game. అయిపోయింది. You lost it. Already you are out of the game. క్వాలిఫై కాలే మనం, బయటకు వెళ్ళిపోయాం, రైట్? యు ఆర్ నాట్ ఇన్ ద గేమ్. యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్, యూ హ్యావ్ టు బి ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అర్థమవుతుందండి? మీరు క్రికెట్ స్టేడియంలో కూర్చొని 20 సంవత్సరాలు మీరు కామెంటరీ చేయొచ్చు, ఒక్కరోజు కూడా బాల్ ఆడలేము, ఒక 6 కొట్టలేము. బట్ మీరు గ్రౌండ్లోకి వెళ్ళి బ్యాట్ బాల్ తీసుకుని ఆడుతూ ఉంటే ఒక నెలకో, సంవత్సరానికో, 6 నెలలకో, 10 నెలలకు ఎప్పుడోసారి యూ బికమ్ ఎ ప్లేయర్, బికాస్ యు ఆర్ ఇన్ ద గ్రౌండ్, రైట్? సో మనందరం క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ టు బికమ్ ఎనర్జీ. షో మీ, వీ హ్యావ్ టు బికమ్ ఎనర్జీ. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు బికమ్. ఇంకా నాకు అల్లుడు సార్, నాకు కూతురు సార్, నాకు ఇల్లు సార్, నాకు కార్, ఏదన్నా చెప్పండి, యూ హ్యావ్ టు ఫీల్ ఎనర్జీ, యూ హ్యావ్ టు బికమ్ ఎనర్జీ. మనందరం ఎక్కడ చేస్తున్నాం అంటే, సార్ నాకు తెలుసు సార్, దిస్ ఈజ్ ఓన్లీ నోయింగ్. నోయింగ్ ఈజ్ నాట్ బికమింగ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Knowing is not becoming.
ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను చాలాసార్లు చెప్తుంటాను, నాకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నాకంటే ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, నాకంటే అత్యంత ప్రభావవంతులు కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని వందల మంది ఉంటారు. దట్ డజంట్ మ్యాటర్. మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీకు ఎంత తెలుసు, ఇట్ డజంట్ మ్యాటర్. బికాస్ మీకు నాలెడ్జ్ ఉంది కానీ అప్లై చేయట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ మీకు నాలెడ్జ్ లేదని చెప్పట్లేదు. సమ్హౌ ఎక్కడో ఒక చిన్న బ్రేక్ ఉంది, ఎక్కడో ఒక చిన్న బ్లాక్ ఉంది మీకు తెలిసిన నాలెడ్జ్ని అప్లై చేయడంలో. అర్థమవుతుందా? సో నౌ వీఆర్ యాక్సెప్టింగ్. సే హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? మీరెవరు? నేను లక్ష్మి, తర్వాత నేను సౌజన్య అంటే అయిపోయింది. మీరు ఎవరు అంటే శ్రీనివాస్ అంటే ఇంకా అయిపోయింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వినాల్సిన అవసరం లేదు, అయిపోయా. ఎనర్జీ నాకు తెలుసు మీరు ఇప్పుడు ఫీల్ కావట్లేదని. ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ కావట్లేదు కానీ ఎనర్జీ నేను చెప్పాను కాబట్టి మీరు చెప్తున్నారు. చాలా మంది ఫీల్ కావట్లేదు ఎనర్జీని. నౌ మై డ్యూటీ ఇస్ టు మేక్ యూ ఫీల్ ఇట్. అర్థమవుతుందండి? నేను ఇప్పుడు చాలా మందికి చెప్పాను మీరు ఎనర్జీ అంటే ఏదో మొహమాటం కోసం, లేకపోతే సార్ ఏదో చెప్పమని లేదా ఓకే బాగుంది, కొత్త ఆసనం నేర్చుకున్నాం, ఈ రోజు నుంచి ఆసనం ఒకటి కొత్త క్లాస్లో, ఇది ఆసనం ఇది కాదు, దిస్ ఈస్ సంథింగ్ డీపర్, రైట్? సో నౌ యూ హ్యావ్ టు, మై రోల్ ఈజ్ హియర్ టు మేక్ యూ టు బికమ్ దట్ ఎనర్జీ and be that energy every moment, every nanosecond. If you are out of the energy, we are out of the game. We are watching in the pavilion, we are watching in the stadium, we are not playing the game. To become that you have to play. That's the beauty. ఎంతమంది రెడీగా ఉన్నారు ప్లే చేయడానికి? ప్లే అంటే ఏం లేదండి, ఇక్కడ ఎనర్జీ, యూ హ్యావ్ టు బికమ్ ఎనర్జీ, సింపుల్. Now I am teaching another fundamental principle of law of attraction, right? So what is that? When it is everything energy, everything is energy, energy cannot be still. అర్థమవుతుందండి? ఇది అమేజింగ్ ప్రిన్సిపల్. ఎనర్జీ కెనాట్ బి స్టిల్. ఎస్, ఎనర్జీ ఈజ్ నాట్ స్టిల్. అది స్థిరంగా ఉండదు. ఇప్పటి వరకు నాకు టైం పట్టేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బాబు ఇది పెన్ను కాదు, ఇది పేరు, నువ్వు శ్రీనివాస్ కాదు, ఇది కారు కాదు, ఇది వస్తువు కాదు అని చెప్పడానికి టైం పట్టింది. ఇప్పుడు అందరికీ మీకు అర్థమైంది, అట్లీస్ట్ చెప్తున్నారు నాతో పాటు, సార్ ఐఎమ్ ఎనర్జీ అంటున్నారు. ఇంకెవరన్నా అనట్లేదా? సో హూ ఆర్ యూ అంటే యూ హ్యావ్ టు సే ఐఎమ్ ఎనర్జీ. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బికమ్. దట్స్ ద ప్రాసెస్ నౌ, రైట్? సో నౌ ఐఎమ్ సేయింగ్ ఎనర్జీ కెనాట్ బి స్టిల్. ఎనర్జీ స్థిరంగా ఉండదు. ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి? కూర్చొని చూస్తున్నాయా నిన్ను? ఆదినారాయణ ఏం చేస్తున్నాను చూస్తున్నాయా? ప్రతి మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ ఉంది, న్యూట్రాన్ ఉంది, ప్రోటాన్ ఉంది, ఆయన చూస్తున్నాయా? నో, దే ఆర్ మూవింగ్. దే ఆర్ ఆల్వేస్ ఇన్ రొటేషన్. అర్థమవుతుందండి? when there is energy is always in what? Energy is always vibrating. Type in the chat box. This we call law of vibration. మీకు ఎప్పుడైతే నేను వస్తువు కాదని తెలిసిందో, మీరు ఎనర్జీ అని తెలిసిందో, మనం నమ్మాల్సిన ఇంకొక, మీరు నమ్మినా నమ్మకపోయినా, లా ఆఫ్ గ్రావిటీ నమ్ముతారా నమ్మరా? ఒక వస్తువుని కింద పడేస్తే ఏమవుద్ది? పైకి వెళ్తుందా? డిబేట్ చేద్దామా? మీ నమ్మకంతో పని లేదు. వెన్ దెర్ ఈస్ ఎనర్జీ ఇట్ విల్ వైబ్రేట్. సింపుల్. వెన్ దెర్ ఈస్ ఎనర్జీ ఇట్ విల్ వైబ్రేట్. దట్స్ ఇట్. Yeah? When there is energy, it will vibrate. Right? So when the moment you said I am energy, now it will vibrate. Show me. This is vibration. This is vibration. You have to vibrate. You have to feel this. Sir, బాగున్నా sir. No. అన్నీ ఉన్నాయి sir. No. అన్నీ ఉన్నాయి, but you have to bring that vibration. You have to bring that moment within you. Right? So this is called vibration. Andar చూచండి. So when I say vibration, you have to show this from now onwards, and you have to feel this. You have to show this and you have to feel this. This is vibration. Anger has a vibration. Happiness has a vibration. Right? Pleasant has a vibration. Peace has a vibration.
Abundance has a vibration. Money has a vibration. Right? Relationship is a vibration. Health is a vibration. Career is a vibration. Right? You name it, it is a vibration. Because it is energy. Energy cannot be still. Right? So, we are vibrating. We are always vibrating. Any doubt to anyone till this time? Everything is energy. Energy is vibrating. Right? So, ఎందుకు మనకు జరగట్లేదు ఇక్కడి నుంచే మీకు అర్థమవుతుంది. Right? When it is vibrating, one thing will come. When we are vibrating, another quality will come. What is that? Type in the chat box frequency. Type in the chat box frequency. చాలా మంది అమేజింగ్ అండి. నేను చెప్పమంది చెప్పేసి when you are vibrating, the moment you said I am energy and energy becomes vibration, one energy has the flow. This is called frequency. చిన్నగా వెళ్తుంది, పెద్దగా వెళ్తుంది, something. Right? So that's a frequency. Energy has a frequency. Right? So when you know this is a frequency, సో మీకు ఎందుకు అన్ని రిలేట్ చేసి చెప్తున్నా అంటే కొన్ని డైరెక్ట్గా చెప్తే అర్థం కావు. అందుకని మనకు అర్థం కాకుంటే ఓకే, అర్థం కాకుండా నేను చెప్పింది ఫాలో అవుతే అయిపోద్ది. బట్ నౌ ఫర్ టైం బీయింగ్ జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. దట్స్ ఇట్. సో ఈ ప్రిన్సిపల్ ఫస్ట్ మనకి ఎప్పుడు తెలిసిందంటే, మన వాడుక భాషలో సైంటిస్టులకి గొప్ప వాళ్ళకి అందరికీ తెలుసు. మనందరికీ కామన్ భాషలో ఎప్పుడు తెలిసిందంటే ఇది ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు దెర్ ఇస్ ఎ ఫ్రీక్వెన్సీ అని మనకి ఎప్పుడు తెలిసిందంటే రేడియో మన ఇళ్ళలోకి వచ్చినప్పుడు తెలిసింది. Yes or no? Can you all believe now? Yes? Yes. ఎప్పుడన్నా మనము ఒక ఛానల్ పెడితే ఇంకోటి ప్లే అవ్వడం చూసారా? 98.5 పెడితే 100.3 రావడం. ఎస్, ఏ ఫ్రీక్వెన్సీ పెడితే ఆ ఫ్రీక్వెన్సీస్ ఆ ఛానల్ ప్లే అవుతుంది. మన ఇంట్లో ఏమున్నాయి? టీవీ, మన ఇంట్లో ఏముంది? వైఫై వైఫై ఉంది. వైఫై ఉంటే ఏముంది? ఎనర్జీ. ఎనర్జీ ఉంటే ఏముంది? ఫ్రీక్వెన్సీ ఉంది. ఫ్రీక్వెన్సీ ఒక ఫ్రీక్వెన్సీ ఉందా మీ ఇంట్లో? మీ ఇంట్లో ఒక ఫ్రీక్వెన్సీ ఉందా కాబట్టి ఒకటే వస్తుందా? Many frequencies. సెల్ ఫోన్స్ ఉన్నాయి. నో, మన ఇంట్లో ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి? సో మెనీ ఫ్రీక్వెన్సీస్. యూనివర్స్ లో మీ ఇంట్లో లేని ఫ్రీక్వెన్సీ యూనివర్స్ లో లేదు. అర్థమవుతుందండి? దెర్ ఈస్ నో అదర్ ఫ్రీక్వెన్సీ, యూ నీడ్ ఇట్ న్యూలీ. మీకు ఏ ఫ్రీక్వెన్సీ కూడా కొత్తగా క్రియేట్ చేయాల్సింది ఏం లేదు. ఇట్ ఈస్ దేర్ ఆల్ ద టైమ్. ఎంతమందికి అర్థమవుతుంది? మనందరూ ఏంటంటే నేను క్రియేట్ చేయాలి సార్, నాకు అది రావాలి సార్, నాకు ఇది రావాలి సార్, నథింగ్. యూనివర్స్ ఈజ్ అబండెంట్, యూనివర్స్ ఈజ్ ఫుల్. రైట్? అర్థమవుతుందండి? అండ్ యు ఆర్ ఆల్సో 100%. మనం చేయాల్సింది ఏంటి? వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ? ట్యూనింగ్. అందరు చెప్పండి. ట్యూన్ చేయండి అందరూ. ట్యూనింగ్. వాట్ హ్యావ్ టు మిస్? అది రేడియో కాబట్టి మీకు అర్థమైంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన సబ్ కాన్షియస్ ట్యూనింగ్. ఎస్, సో వీఆర్ ట్యూనింగ్ వన్ ఫ్రీక్వెన్సీ, వీఆర్ గెటింగ్ వన్ థింగ్. వీఆర్ ట్యూనింగ్ అదర్ థింగ్, వీఆర్ గెటింగ్ అనదర్ థింగ్ ఇన్ టు అవర్ లైఫ్. సో అల్టిమేట్గా టవర్ డిఫైన్ చేస్తుందా? నువ్వు డిఫైన్ చేస్తున్నావా? నీకేం కావాలో? నేనే డిఫైన్ చేస్తాను. ఎవరు డిఫైన్ చేస్తున్నారు? మీకు ఏం కావాలి? మనమే చేస్తున్నాం. We are defining, sir. మరి ఎందుకు లేవని చెప్తున్నాం? నాకు అది లేదు సార్, ఇది లేదు సార్, అది కావాలి సార్, ఎందుకు చెప్తున్నాం? యు ఆర్ ద సోర్స్ కదా. when there is a supreme, when there is a God, when there is a universe, when there is a power is equally distributed. లైక్ ఎలా అయితే ఒక రేడియో టవర్ నుంచి అన్ని ఫ్రీక్వెన్సీస్ 98.5, 100, 100.3, 10 ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు టీవీ పెడితే 1000 ఛానల్స్ ఉన్నాయి. మీన్స్ ఫ్రీక్వెన్సీ ఇస్ దేర్. ఇఫ్ యూ ట్యూన్ యువర్ ఫ్రీక్వెన్సీ, play is happening. Yes or no? Now, if you want to get anything into your life, మీ జీవితంలోకి ఏదైనా కావాలంటే ఏం చేయాలి? If you want to get anything into your life, ట్యూన్ చేయాలి. if you want anything into your life, ట్యూన్ చేయాలి. ఆ ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలి. yes, you have to tune it. Now once again tell me, universe is what? ఎనర్జీ. Full of energy. Universe is what? Full of energy. Vibration. Energy is what?
Full of Energy is what? Energy vibrates. vibrate. Energy is what? That is Vibrating. Energy is vibration. always vibrating. It Vibrating. cannot be still. Yes, it will vibrate. It has different frequencies. One is anger, one is frustration, one is guilt, one is shame, one is compose, one is fear, one is happiness, one is joy. If there is a frequency, there are range. If you frequent at one range, one thing will come to your life. So మీకు ఏదైనా కావాలంటే ఏం చేయాలి? Tuning. Tune. You have to tune it. Tune it, sir. Amazing and super. So you're all with me right now till now? Type Yes, sir. SP in the chat box. We're all on the same page. అర్థం కాకుండా కంగారు పడకండి, డోంట్ వరీ. We'll see how to make it simple, right? So this is what is the frequency. You put it 20 hertz, you feel shame. If you are vibrating at 30 hertz, you feel guilt. If you vibrate at 75, you feel sadness. If you vibrate at 100 frequency, you feel worry. If you feel at 200 frequency, you feel confidence. If you feel at 400 frequency or 540 frequency, you feel love. So, sir, నేను బాధపడుతున్నాను సార్, మా అత్త బాధపడుతుంది సార్, మా ఆయన బాధపడుతుంది సార్ అంటే టవర్ ఉంది. ఓకే, ఎనీబడి ఈస్ అ టవర్. దే ఆర్ ఎమిటింగ్ ఎనర్జీ. బట్ వాట్ యు ఆర్ డూయింగ్? Tuning. You have to tune. Because no other person define what you want to get in your life. No other person in the universe can define. Yes, ప్రయత్నం చేయరా? అందరు ప్రయత్నం చేస్తారు. మీరు బలంగా ముందుకెళ్తే ఇంకా ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు. ఎస్, మనకు వచ్చిన సామెత ఉంది కదా, ఎస్, కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ పడతాయని. అదో కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ పడతాయని సామెత ఉంది కదా. అంతే, మీరు ఇంకా బలంగా ముందుకెళ్తే మీరు ఎవరిని తీసుకోవట్లా. మీరు బలంగా ముందుకెళ్తే 100 మంది కలిసి లాగుతారు కిందికి. ప్రయత్నం చేసే వాళ్ళంటే ఇట్ విల్ బి ఆల్వేస్ దేర్. బట్ నౌ నోబడి కెన్ డిఫైన్ బికాస్ యూ అండర్స్టూడ్ ఫ్రీక్వెన్సీ. సార్ నేను హ్యాపీగా ఉండాలి 540, నేను సాడ్గా ఉండాలి 100, నేను షేమ్గా గిల్ట్గా ఉండాలి 20 to 30. సో నౌ ఎట్ వాట్ ఫ్రీక్వెన్సీ యు ఆర్ ఇన్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకున్నారో నేను అడగట్లే, ఎందుకున్నారో తర్వాత వెళ్దాం. నౌ వాట్ ఫ్రీక్వెన్సీ యు ఆర్ ఇన్ రైట్ నౌ? గోవింద గారు 500, సూపర్. నౌ యు ఆర్ ఎట్ వాట్ ఫ్రీక్వెన్సీ? ఏదని చెప్పండి సార్. నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, నాకు ప్రెషర్ ఎక్కువ ఉంది, నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, నన్ను వాళ్ళు ఇట్లా పెట్టారు, నన్ను వాళ్ళు అట్లా చేశారు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్. ఎట్ వాట్ ఫ్రీక్వెన్సీ యు ఆర్ ఇన్ రైట్ నౌ? ఎట్ వాట్ ఫ్రీక్వెన్సీ యు ఆర్ ఇన్ రైట్ నౌ? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకు ఒకరిద్దరు టైప్ చేశారు, మిగతా వాళ్ళకు టైప్ చేయడం రాదా? లేకపోతే ఎస్, మనందరం ఫార్చునేట్గా ఆది అకాడమీ ప్లాట్ఫామ్ కాబట్టి నేను చాలా మందిని చూస్తున్నాను, 400. బట్ దిస్ ఈజ్ నాట్ ద రియాలిటీ. ఇఫ్ యూ గో టు ద జనరల్ పబ్లిక్, ఇఫ్ యూ ఆస్క్ పీపుల్, దే విల్ క్రై. ఇక్కడ కూడా మనం చాలా మందిని చూస్తున్నాం, బట్ వీ ట్యూన్డ్ అప్ అవర్ ఫ్రీక్వెన్సీ అండ్ మనం కొంచెం ముందుకెళ్తున్నాం, రైట్? 100% నోయింగ్. ఎస్. నాకు ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారో, ఎవరైతే నాకు బాధ లేదు సార్, నేను సంపాదించలేకపోతున్నాను సార్, నాకు హెల్త్ బాగుండట్లేదు సార్, హూ ఈస్ క్రియేటింగ్ దిస్? దీన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? Myself, sir. మైసెల్ఫ్. Yes. మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు? అంటే మంచిగా చేసుకుంటారు కదా. మీకు ఆరోగ్యం బాగాలేకుండా డబ్బు లేకుండా మిమ్మల్ని ఎట్లా చేసుకుంటారు? We are not tuning. Less frequency, sir. Less frequency. Energy levels, less frequency. Yes. Now, unknowingly, we are attaching to some other frequency. That's the reason. మీరు ఏ చెప్పినా బాటమ్ ఆఫ్ ద బాటమ్ ఏం జరుగుతుందంటే, see, now you don't vibrate at sadness, you never experience sadness. అదవుతుందండి. మీరు సాడ్నెస్ అనే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వకుండా సాడ్నెస్ అనే ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లోకి రాదు. హ్యాపీనెస్ అనే వైబ్రేషన్లో మీరు ఉన్నప్పుడు దుఃఖం అనే ఎక్స్పీరియన్స్ మీకు రాదు. అంటే దుఃఖం పెట్టే సంఘటనలలో అవన్నీ ఉండవని కాదు, అవన్నీ ఎప్పుడు ఉంటాయి. బికాజ్ ఇట్ ఇస్ లైక్ ఎ ఫ్రీక్వెన్సీ. రేడియో స్టేషన్లో ఎన్ని ఫ్రీక్వెన్సీ, 100 ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. అట్లా మన లైఫ్లో కూడా అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. బట్ ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసేది మనం కాబట్టి, నౌ ద కీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ, యువర్ వైబ్రేషన్ చేంజెస్, యువర్ ఎక్స్పీరియన్స్ చేంజెస్, యువర్ ఎమోషన్ చేంజెస్, యువర్ ఫీలింగ్ చేంజెస్. సింపుల్. సో నౌ హూ ఈజ్ హ్యావింగ్ ద పవర్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ యూ వాంట్? Who is having the power to create something? Who is having the power to create something?
అందరు చెప్పాలి, టైప్ చేయాలి, చెప్పాలి. హూ ఈస్ హ్యావింగ్ ద పవర్? నౌ యూ హ్యావ్ టు బిలీవ్, రైట్? We, sir. We also. ఎస్ 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 ఎస్. సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఐఎమ్ సెయింగ్, నేను ముందు బలంగా చెప్పాను, అది ఇప్పుడు బలంగా చెప్తున్నాను, యు ఆర్ ద రీజన్. I am the person. Yes. ఎస్, ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేసి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఓకే, ఈరోజు కోపం రేపు ఎల్లుండి మీకు క్లారిఫై అవుతుంది. బలంగా నేను చెప్తున్నా, యూ ఆర్ ద ఫ్యాక్టర్. సార్ నాకు రిలేషన్స్ బాగలేవు సార్, అందరు బాధపడుతున్నారు. ఐఎమ్ క్రియేటింగ్ దిస్, ఐ యామ్ క్రియేటింగ్ దిస్, రైట్? సార్ నాకు హెల్త్ బాగాలేదు, ఐ యామ్ క్రియేటింగ్ దిస్. సార్ నాకు మనీ లేదు, ఐఎమ్ క్రియేటింగ్ దిస్. ఎస్ సార్, నాకు కెరీర్ లేదు, ఐఎమ్ క్రియేటింగ్ దిస్. ఎస్, ఎలా జరుగుతుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకు జరుగుతుంది, భిన్నంగా ఎందుకు జరుగుతుంది? లేదు సార్ నేను కోరుకుంటున్నా. ఎస్, మీ కోరికలు జరగవు. ఎస్, మీ వైబ్రేషన్స్ జరుగుతాయి. ఇఫ్ యు ఆర్ వైబ్రేటింగ్ ఎట్ డిఫరెంట్ లెవెల్, యువర్ డిజైర్స్ ఆర్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్, యువర్ వైబ్రేషన్ స్పీక్స్. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? మనం కోరుకుంటున్నాం, బట్ వైబ్రేషన్ ఇంకో చోటు ఉంది. యాజ్ అవర్ వైబ్రేషన్ ఇస్ డిఫరెంట్, అవర్ డిజైర్స్ విల్ నాట్ ఫుల్ఫిల్. మన వైబ్రేషన్ తేడా ఉంది కాబట్టి మన డిజైర్స్ జరగవు, రైట్? సో మన డిజైర్స్ జరగాలంటే ఏం చేయాలి? చేంజింగ్ ద వైబ్రేషన్, చేంజింగ్ ద వైబ్రేషన్, చేంజింగ్ ద వైబ్రేషన్. షో మీ అందరు చూపించండి. యూ హ్యావ్ ద వెపన్, చేంజింగ్ ద వైబ్రేషన్. యూ చేంజ్ ద వైబ్రేషన్, దట్స్ ఇట్. Everything has changed. Changing the vibration, right? This is how you create the abundance. This is how you create anything you want in your life. There is nothing, no logic, right? So till now we talk science or law, science or some spirituality. What is this we are talking right now? What are we talking? Science. Science. It's absolute. Science కాకపోతే రిప్రొడ్యూస్ కాదు. ఏదైనా మాట్లాడవచ్చు. సార్ నాకు అయింది సార్ అంటే నీకు అయింది అంతే, ఓకే ఏం చేద్దాం? సార్ దేవుడు ఉన్నాడు సార్, ఓకే నీకు ఉన్నాడు అయితే ఏం చేద్దాం? సైన్స్ కెన్ బి రిప్రొడ్యూసిబుల్. అర్థమవుతుంది అండి? మీ ఇంట్లో రేడియో ఉంది, నేను ట్యూన్ చేస్తే సార్ మా ఇంట్లో రాదు సార్ అంటే నడుస్తుంది అట్లా? మా ఇంట్లో టీవీ ఉంది సార్, నేను స్విచ్ ఆన్ చేస్తే సార్ ఏది ఆడదు సార్, నాకు రిమోట్ ఉంది సార్ పెడితే అట్లేం జరగదు. బికాస్ ఇట్స్ సైన్స్, రిప్రొడ్యూసిబిలిటీ, రైట్? నౌ వీఆర్ లెర్నింగ్ ద సైన్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, రైట్? సో దట్ యూ క్రియేట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. సో ఎప్పుడన్నా దిస్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికి అర్థమయ్యేది. మీరు ఒక ఫోన్ తీసుకున్నారు, మీ ఆవిడకి కాల్ చేశారు, లేకపోతే మీ అమ్మకి కాల్ చేశారు, వాళ్ళకి వెళ్తుందా వేరే వాళ్ళకి వెళ్తుందా? వాడికే వెళ్తుంది. ఎందుకు? మీ వైఫ్ కాల్ చేయండి, మీ సన్కి వెళ్ళాలి ఫోన్. Frequency is matched. నో, ట్రై చేయండి. మీరు మీ వైఫ్కి కాల్ చేయాలి, మీ సన్కి ఫోన్ తీసుకెళ్ళాలి. మీ వైఫ్ నెంబర్కి కాల్ చేయాలి, మీ సన్ ఫోన్కి వెళ్ళాలి ఫోన్. సార్ ట్రై చేయండి ఈరోజు, రేపు పొద్దున వరకు ట్రై చేయండి. Call forwarding. ఎందుకు జరగదండి? మనం ఏ నెంబర్కి అయితే కాల్ చేస్తామో ఆ నెంబర్కే సిగ్నల్స్ కనెక్ట్ అవుతాయి. Yes, it's what? It's a frequency. It's a frequency. The number you are dialing has a frequency, right? Yeah. So it will reach that only. ఇంకా మీరు ఎన్ని రీజన్స్ చెప్పినా కూడా this is what it is, right? Unless until you change the frequency, nothing is going to happen. ఒకవేళ జరిగినా అది ఒకసారి జరుగుతుంది, రెండోసారి జరగదు. ర్యాండమ్గా అవుతుంది, రెండోసారి అవ్వదు. బికాస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. నౌ వీఆర్ లెర్నింగ్ ద ప్రాసెస్ so that consistently you can produce consistently whatever you want in your life. That is what we are doing, right? Can you believe this? So మీరు ఎలాగైతే మీ భార్యకి ఫోన్ చేస్తే ఆమె రిసీవ్ చేసుకుంటుందో, మీ కొడుకు ఫోన్ చేస్తే ఆయనకే వెళ్తుందో, అలానే మనము మన లైఫ్లో ఏది కావాలంటే ఇఫ్ యూ ట్యూన్ యువర్ ఫ్రీక్వెన్సీ, యూ డైరెక్ట్లీ అట్రాక్ట్ దట్ ఇన్ యువర్ లైఫ్. సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ అట్రాక్షన్, రైట్? సింపుల్. Yes or no? Yes, sir. Yes. So now what is the science we are learning? The science we are learning today is not solving the problems. మనందరం ఏం చేస్తున్నాం అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లము, ఆ ప్రాబ్లము, అది ఇది అది. Now we are moving from solving the problem, right? సో ఇదంతా మన లైఫ్లో తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఫేజ్ నుంచి వీ హ్యావ్ టు ఎవాల్వ్ టు బికమ్ ద వైబ్రేషన్. అర్థమవుతుందండి? వీఆర్ ఆల్ సాల్వింగ్. సార్ ఈ ప్రాబ్లం వస్తుంది సాల్వ్ చేస్తాను, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఏదో ఇలా చేస్తున్నారు, ఏదో అలా చేస్తున్నారు. వీఆర్ ఆల్ స్పీకింగ్ ఆల్ దిస్, రైట్? సో అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు బికమ్ దిస్.
Become the vibration. Become the vibration. Stop solving the problems. Keep evolving. Evolving means what? Rising the vibration. Under me vibration చూపించండి. Rising the vibration. Evolving means what? Rising your vibration. ఎంతవరకు రైజ్ అవ్వాలి? The things you need in your life. The things you have to evolve and become that vibration. That is only thing you have to do. Right? Yes or no? Yes, sir. Clear to all of us? Yes, sir. The question is, how to get this? Yeah? The question is how to get this. అందరికీ తెలుసు అవ్వాలి 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 అనుకుంటున్నాం. But now the question is how to do this. That is what I want to teach you. So now, simple example, whatever coming into your life, you are attractive. Sir, మా వైఫ్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది సార్. No, you attracted it. నా కొడుకు వేస్ట్ ఫెలో సార్. You attracted this. Right? So you attracted. మీకు అర్థమైన అర్థం కాకుండా this is science. This is what is happened deep inside. అర్థమవుతుందండి? మీకు ఇది అర్థం కాకపోవచ్చు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మీకు అర్థమైందని అడగట్లా. వాట్ ఈస్ సైన్స్ చెప్తున్నాను. సార్ నా బాస్ ఇబ్బంది పెడుతున్నాడు. యూ అట్రాక్టెడ్ దిస్ ఇన్ యువర్ లైఫ్. రైట్ సార్, నేను అసలు డబ్బు సంపాదించలేక బాధపడుతున్నాను. దిస్ యూ అట్రాక్టెడ్ ఇన్ యువర్ లైఫ్. సో యు ఆర్ బికమింగ్ ద మ్యాగ్నెట్, యు ఆర్ బికమింగ్ ద టవర్, యు ఆర్ రిలీజింగ్ ద ఫ్రీక్వెన్సీ. దట్ ఫ్రీక్వెన్సీ ఈస్ ట్రావెలింగ్ అండ్ గెటింగ్ ద పీపుల్ ఆఫ్ ద సేమ్ వైబ్రేషన్ ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందండి? సో నా వైఫ్ వేస్ట్ సార్ అంటున్నాం. యూ అట్రాక్టెడ్ అండ్ షీఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో నా బాస్ వేస్ట్ సార్ అంటున్నాం. యూ అట్రాక్టెడ్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సార్ నా కంపెనీ వేస్ట్ అంటున్నాం. యూ అట్రాక్టెడ్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్, యూ హ్యావ్ టు చేంజ్ ద వైబ్రేషన్. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? అర్థమైందా? సో వాట్ వీ టాక్డ్ అబౌట్, రైట్? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? సో now we learn amazing things tomorrow. As time is up, we'll stop here today and we'll talk few minutes. మీకు ఏదైనా క్వశ్చన్స్ అంటే తీసుకుందాం. బిఫోర్ దట్, బిఫోర్ లీవింగ్, మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, రవి సార్ ఒక గ్రూప్ లింక్ పెట్టారు, అందరు దాంట్లో జాయిన్ అవ్వండి. బికాజ్ రేపు నుంచి అన్ని గ్రూప్లలో పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్, దెన్ టుమారో ఎట్ ద సేమ్ టైమ్ విల్ మీట్ అండ్ డిస్కస్ మోర్ అబౌట్ creating abundance. So how are you feeling happy right now? Yes? So now you know. Ravi sir, ఒక్కసారి లింక్ పెడతారా? సో అందరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. దెన్ క్లిక్ ద లింక్ అండ్ జాయిన్ టు ద గ్రూప్. అందరూ ఒకసారి లింక్ క్లిక్ చేయండి, జాయిన్ టు ద గ్రూప్. వీఆర్ ఆల్ 170 మెంబర్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్లాప్ చేయండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 hour 45 minutes. Still we joined maybe close to 180 and we are 170 this minute. So thank you so much. This is the attention. This is only I need from you, right? I don't want anything from you except your attention, your focus, your learning, and you be more curious. Whatever 1,000 rupees you are paying is nothing, right? It's not the value of the course. The value of the course is many times, but still you are getting everything because you are taking effort to progress in your life. This is the fee you are paying. Super, right? Any question? Under WhatsApp group lo join ayyara? So inka evaraina? Yes, sir. Yes. Lakshmi ma'am, you want to share something? Yes, sir. సో రిజిస్ట్రేషన్స్ గురించి చెప్తున్నానండి. ఆల్మోస్ట్ చాలా వరకు రిజిస్టర్ చేసుకున్నారు, ఇంకా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని. వి హావ్ అటాచ్డ్ యాక్చువల్లీ పేమెంట్ లింక్ విత్ ద పోస్టర్ అండి. పేమెంట్ లింక్ అందులో మనం అటాచ్ చేసాం. ఒకవేళ పేమెంట్ లింక్ లో మీరు చేయగలరు అంటే బెటర్ డూ ఇట్ ఇన్ ఇట్. ఎందుకంటే పేమెంట్ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే, పేమెంట్ అయిన వెంటనే యూ విల్ హ్యావ్ వాట్సాప్ ఐకాన్. అది క్లిక్ చేసిన వెంటనే యూ విల్ గెట్ ఇన్ టు ద వాట్సాప్ గ్రూప్. ఆటోమేటిక్గా మీరు రీడైరెక్ట్ చేయబడతారు. ఇఫ్ నాట్, కుదరలేదు అన్నవాళ్ళు, ఇక్కడ నా నెంబర్ ఉందండి ఆ స్క్రీన్ మీద, 6385733491. ఆ నెంబర్కి నాకు కాల్ చేయండి. అండ్ కాల్ చేయడానికి టైమింగ్ ఏంటి అంటే మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 7 o'clock. 7 o'clock పైన కాల్ చేయొద్దని ఎందుకు అంటున్నానంటే విల్ బి గెటింగ్ రెడీ ఫర్ దిస్ సెషన్. సో అప్పుడు మీరు నాకు 7:55కి కాల్ చేసి మేడం నేను గ్రూప్లో రాలేదు, నాకు లింక్ కావాలి అంటే
ఇప్పుడు ఆ టైంలో కొంచెం గజిబిజి అవుతుంది. సో టు అవాయిడ్ దాట్ ఎవరైనా కూడా మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7:00 లోపల నాకు కాల్ చేయండి. విష్ణుప్రియ రెడ్డి గారు మీరు వచ్చేసారు అనుకుంటున్నాను గ్రూప్లోకి. వాట్సాప్ లో కలవడం లేదు. రిక్వెస్ట్ జాయినింగ్ అంటే రావట్లేదండి. ఓకే ఓకే నేను చూస్తాను మీరు చూస్తాను. ఓకే అండి. ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయి టెక్నికల్ ఏదైనా అంటే కూడా మీరు కాల్ చేయొచ్చండి. ఓకే అండి. అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇది 7 డేస్ ప్రోగ్రామ్ మాత్రమే. 8 గంటల నుండి 10 గంటల వరకునే. ఈవేళ కన్సిడర్ టుడే ఇస్ డే 1 అండ్ టుమారో వి హ్యావ్ డే 2. ఓకే అండి. చాలా మందికి ఆ కన్ఫ్యూషన్ కూడా ఉంది. టుడే ఇస్ డే 1 అండ్ టుమారో ఇస్ రవి డే 2. హలో హలో ఓకే అండి. సో రిజిస్ట్రేషన్ ఇంకా చేయించుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ తొందరగా చేయించుకుంది. ఓకే థ్యాంక్ యూ ఆల్ అండి. ఎస్ ఓవర్ టు రవీంద్ర గారు. Yes. Any questions? Otherwise, we have 5 minutes to do a subconscious tuning, reprogramming. We have 5 minutes. We'll do that. If any has any question or anything, don't worry. We'll connect tomorrow. We'll take your questions. Okay? We'll take your questions tomorrow, right? So don't worry on that. Is that okay to all of us? So now we go to the tuning every day. Now this become our practice. We have to do our subconscious tuning, right? So we'll do that. And if you have any question, don't worry. Join 8:00 tomorrow. We'll take all your questions and we'll move to the session. Okay? Yes. So close your eyes. Make your back straight. Just follow me. Follow my guidance. Able to get the voice? Just now you're able to get. You're able to hear the song. Voice is okay. Okay, sir. Okay. My voice is okay. Song is okay. My voice and song. साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। Thank you, God. గివింగ్ ఇట్ అవేర్. ఇప్పుడు అర్థమైంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు.
భయపడాల్సిన అవసరం లేదు. యూఆర్ ఆల్వేస్ దేర్ విత్ మీ. ఐఎమ్ ఫీలింగ్ యూ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్. Right? You are with me all the time. You are with me all the time. Thank you, God. Now I am feeling your presence. Now I am feeling your vibration, and you are always with me. As I am sleeping tonight, ఏమీ కోరుకోలేదు, నీ నుంచి ఏమీ కోరుకోవట్లేదు. Now I am in the receiving mode. I am receiving abundance. I am receiving happiness. Now I know how to create abundance in my life. I am imagining my ideal life. నాకు కావాల్సిన జీవితాన్ని ఊహించుకోగలుగుతున్నాను. అక్కడ వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీని క్రియేట్ చేసుకుంటాను. అక్కడ వెళ్ళడానికి ఇప్పుడు నాకు కావాల్సిన ఓన్లీ వైబ్రేషన్. I become that vibration and I attract whatever I want in my life. Then imagine your family and feel happy and thankful. Imagine your wife, husband. Leave everything, all the grudge, all the pain, all the fear, all the tense, all the anger. Anni వదిలేసేయండి. This is the moment to ground and believe what you want in life. Nobody can suffer you unless you suffer yourself. Say thank you. Thank you, thank you, thank you. I'm feeling happy. I'm feeling pleasant. Feel the happiness. Then see this happiness today, tomorrow, and day after tomorrow, next week, next month, and feel the presence of God. Be in this vibration forever. This is what creates the dream life of your choice. Feel the power within you, and you are amazing. You have all the power to create the life of your choice. With this awareness, slowly feel the surroundings. And breathe in and breathe out. Slowly open your eyes. Say thank you to God. Thank you, thank you, thank you. Thank you so much. Last minute. Yeah. So this is, how are you feeling right now? How are you feeling? What is the energy? What is the vibration? Very divine energy. Super. Thank you. Be with it. Yeah. Be with it and enjoy. Love you all. One request, sir. That We'll talk means tomorrow. We'll talk tomorrow. Sharp Bye. 8 p.m. Bye. Thank you. Thank you. Thank you. Love you. Yes, because it will shut down. We don't have time. It will close by its own. Okay. Love you. See you all. Type in the chat box. Love. Type in the chat box. Love. Type in the chat box divine. Type in the chat box supreme. Type in the chat box energy. That's it. Yes. Thank you. We are signing off. Bye bye. Yes, thank you. Love you.